పరిశుద్ధాత్మ వరముల గురించి నేను తెలియజేస్తున్నాను. సో పోయిన ఆదివారం నేను చెప్పలేకపోయాను ఆ వరముల గురించి. ఈరోజు మరి యొక్క వరముని మనము చూద్దాము. మనం ఇప్పటికే 3 వరములను కంప్లీట్ చేసుకుందాం. 3 వరములు అయిపోయింది. ఒకటి భాషలతో మాట్లాడే వరము, భాషల అర్థం చెప్పడము, ప్రవచన వరం. ఈ 3 వరముల గురించి మనం చూసి ఉన్నాము. అదేవిధంగా నేను విశ్వాస వరముల గురించి నేను మీకు చెప్తా వస్తున్నాను. విశ్వాస వరం ఏవరం ఇది? విశ్వాస వరం. ఈ వరములను మనం ఏమంటాం? విశ్వాస వరము, అదేవిధంగా స్వస్థపరిచే వరము, అదేవిధంగా అద్భుతములను చేసే వరం. నేను మీకు ముందుగా చెప్పాను మొత్తం 9 ఆత్మీయ వరములు ఉన్నాయి. అందులో 9టిని 3 విభాగించి 3 వరముల కింద మనం చెప్తున్నాం. అందులో ఒక వరం ఏంటిది అంటే సంభాషించే వరం. సంభాషించే వరము మనం ఇప్పుడు చూసి అయిపోయింది. ఆ తర్వాతకి రెండవది ఏంటిదంటే మనం శక్తి కలిగినటువంటి వరము. ఈ వరమును ఏమంటాం మనము? శక్తి. చెప్పండి, ఏ వరం ఇది? శక్తి కలిగినటువంటి వరం. సో ఈ శక్తి కలిగినటువంటి వరము మన లైఫ్లో ఎలా వస్తుంది, ఏ విధంగా అది మన జీవితంలో పనిచేస్తుంది? వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎప్పుడు కూడా మనము శక్తిని వెతకొద్దు. ఏం వెతకొద్దు? చెప్పండి, ఏం వెతకకూడదు? మనము శక్తిని వెతకకూడదు. శక్తిని వెతికితే ఆటోమేటిక్గా నువ్వు పడిపోతావు. కానీ నువ్వు ఎవరిని వెతకాలంటే ఆయనను వెతికి శక్తినిచ్చేటటువంటి దేవుణ్ణి వెతకాలి. శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? ఆ దేవుణ్ణి వెతకాలి. కానీ నాకు ఈ శక్తిని దయచేయండి ప్రభువా, ఈ వరమును దయచేయండి ప్రభువా అని మనం అడగకూడదు. ఏమడగకూడదు? వరములను అడగకూడదు. కానీ వరమునిచ్చే దేవుడే నాలోనికి రావాలి అని అడగాలి. ఎవరిని అడగాలి మనము? వరమునిచ్చే దేవుడే, పరిశుద్ధాత్మ దేవుడే నాలోనికి రావాలి. కానీ మనం వరములను గొప్ప చేయకూడదు. కానీ దేవుని గొప్ప చేస్తే ఆటోమేటిక్గా నీకు తెలియకుండా అన్ని వరములు నీలో నుండి ప్రవహిస్తాయి. దీనికి విశ్వాసి అని, అదేవిధంగా పాస్టర్ అని, అపోస్తులుడని, ప్రవక్త అని ఎలాంటి భేదం ఉండదు. ఎవడైతే దేవుని యందు విశ్వాసం ఉంచుతాడో, ఎవడైతే పరిశుద్ధాత్మను పొందుకుంటాడో, దేవుని యొక్క వాక్యంలో ఉన్నది మనకు ఈ ఒక వచనమును చూపించి నేను ముందుకు నడుస్తాను. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 8వ వచనం. ఈ వచనం మీరు ఎప్పుడు కంఠస్థం చేసి మర్చిపోకుండా మీ యొక్క హృదయంలో భద్రపరచుకోవాలని తెలియజేస్తున్నాను. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 8వ వచనం. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుతారు. చూడండి ఎట్లా మనకు శక్తి వస్తుంది. ఇక్కడ చాలా స్పష్టంగా దేవుడు తన వాక్యంలో రాసి ఉన్నాడు. శక్తి, పవర్ ఎలా నీలోనికి వస్తుంది అంటున్నాడంటే, అయినను పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చినప్పుడు. అందరు చెప్పండి, పరిశుద్ధాత్మ నా మీదకి వచ్చినప్పుడు. అందరు చెప్పండి, పరిశుద్ధాత్మ నా మీదకి వచ్చినప్పుడు నేను శక్తి పొందుకుంటాను. పరిశుద్ధాత్మ దేవుడు లేకుంటే మనలో శక్తి ఉండదు. మనము చాలా తప్పులు చేస్తాం. ఏంటిదంటే పరిశుద్ధాత్మ దేవుణ్ణి పక్కన పెట్టేసి మనం అన్నీ ఏం వెతుకుతుంటాము? ఈ యొక్క స్వస్థతను వెతుకుతుంటాము, అద్భుతాలను వెతుకుతుంటాము, లేదంటే ఇప్పుడు విశ్వాసమును వెతుకుతుంటాము, లేదంటే ప్రవచనములను వెతుకుతుంటాం. కానీ దేవుడు ఏమంటున్నాడంటే పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చినప్పుడే ఇవన్నీ నీలోనికి ఆటోమేటిక్గా వస్తాయి. పరిశుద్ధాత్మ నాలోనికి వచ్చినప్పుడు మాత్రమే నేను శక్తిగా కనిపిస్తాను. ఎవరి యొక్క శక్తిని పొందుకుంటాను? దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తిని పొందుకుంటాను. ఆ పరిశుద్ధాత్మ దేవుడే నాలో ఉండి పని చేస్తాడు. నేను కాదు పని చేసేది, నేను కాదు నడిచేది, నేను కాదు మాట్లాడేది. పౌలు ఏమంటాడు? గలతీ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనంలో ఏమంటాడు చూడండి. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఇకను జీవించువాడను నేను. ఇకను జీవించేది నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. ఎంత స్పష్టంగా ఆయన చెప్తున్నాడు చూడండి. ఏమంటున్నాడు? నేను క్రీస్తుతో పాటు సిలువ వేయబడ్డాను. ఈ సిలువ వేయబడిన జీవితం ఎవరైతే కలిగి ఉంటారో,
వారు ఆటోమేటిక్గా పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడతారు. ఏ జీవితం మనకు ఉండాలి? సిలువ వేయబడినటువంటి జీవితం. యేసు ప్రభు చాలాసార్లు చెప్తాడు, ఎవడైతే నన్ను వెంబడిస్తాడో వాడు తనను తాను తగ్గించుకొని నా సిలువను మోస్తూ వాడు ఈ లోకంలో నన్ను వెంబడించాలని దేవుని యొక్క వాక్యంలో ఉంటది. ఇక్కడ పౌలు ఏమంటున్నాడు? నేను కాదు జీవించేది. నువ్వు కూడా రెగ్యులర్ గా చెప్పాలి, నేను కాదు జీవించేది. ఎవరు మనలో జీవిస్తున్నారు? చెప్పండి, ఎవరు నీలో జీవిస్తున్నారు? యేసు నీలో జీవిస్తే యేసు నీలో పని చేస్తాడు. నేను జీవిస్తే నేనే పని. ఒక వ్యక్తిలో ఇద్దరు నివసించలేదు. నివసిస్తారు? ఒకరిలో ఇద్దరు నివసించలేదు. నీలో దేవుడైనా నివసించాలి, లేదంటే నీవైనా నివసించాలి. ఇది మనము రోజు చెప్తుంటే, నేను కాదు జీవించేది, క్రీస్తే నాలో జీవించుచున్నాడు. నేను కాదు జీవించేది, యేసే నాలో జీవించుచున్నాడు. నేను కాదు జీవించేది, అభిషిక్తుడే నాలో జీవిస్తున్నాడు. నేను కాదు పని చేసేది, పరిశుద్ధాత్మ దేవుడే నా ద్వారా పని చేస్తున్నాడని ప్రతిరోజు నువ్వేం చేయాలి? నువ్వు ఒప్పుకోవాలి దేవుని యొక్క మాట. ఎవరి మాటను ఒప్పుకోవాలి? చెప్పండి, ఎవరి మాటను మనం ఒప్పుకోవాలి? దేవుని యొక్క మాటను మనం ఒప్పుకుంటే, దేవుని యొక్క వాక్యంలో ఉంది. దేవుడు ఏమన్నాడు? యేసు ప్రభు ఏమన్నాడు? నా మాటలు జీవమును ఆత్మయునై ఉన్నవి. ఎవరి మాటలు? యేసు ప్రభు మాటలు ఏమై ఉన్నాయి? జీవమును ఆత్మయునై ఉన్నవి. ఎప్పుడైతే నువ్వు యేసు ప్రభు యొక్క మాట చెప్తుంటావో నీలో నుండి జీవము విడుదలవుతుంది. ఎవరిలో నుండి జీవము విడుదలవుతుంది? నాలో నుండి. నాలో నుండి ఏం విడుదలవుతుంది? జీవము, ఆత్మ. జీవము, చెప్పండి, ఏమేమి విడుదలవుతాయి నాలో నుండి? జీవము, ఆత్మ. మంచి చెప్పండి, ఏమేమి విడుదలైతే? జీవము, ఆత్మ. దేవుడు ఏమన్నాడు? దేవుడు ఏమన్నాడంటే అక్షరము చంపివేస్తుంది, ఆత్మ మిమ్మల్ని జీవింప చేస్తుంది. హల్లెలూయా. అక్షరం ఏం చేస్తుంది? మనల్ని చంపేస్తుంది. అక్షరం మనల్ని ఏం చేస్తుంది? చంపేస్తుంది. ఆత్మ ఏం చేస్తుంది? జీవింప చేస్తుంది. అందుకనే పరిశుద్ధాత్మని నువ్వు పొందుకుంటే ఆత్మ నీలో నిన్ను జీవింప చేస్తుంది. ఆత్మ ద్వారా నువ్వు జీవిస్తావు. ఆత్మ నిన్ను నడిపిస్తుంది. యేసు ప్రభు బ్యాప్టిజం తీసుకున్న తర్వాతకి ఆయన మీదకి ఎవరు వచ్చి ఉన్నారు? పరిశుద్ధాత్మ వచ్చింది కనుక పరిశుద్ధాత్మ దేవుడు ఆయనను నడిపిస్తున్నాడు. ఈ రోజు నేను కూడా ఏం చెప్తున్నాను? నేను పరిశుద్ధాత్మను పొందుకోవడం వలన, పరిశుద్ధాత్మ మీ మీదకి రావడం వలన పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని నడిపిస్తాడు. నీవు నీ యొక్క ఆలోచన చేత నడవకూడదు. పరిశుద్ధాత్మ దేవుడే నీలో ఉండి ఆయన నీకు బోధిస్తాడు. దేవుని యొక్క వాక్యంలో కీర్తన 32వ అధ్యాయం 7వ వచనంలో చూడండి. కీర్తన 32వ అధ్యాయము 7వ వచనం. నా దాగు చోటు నీవే, శ్రమలో నుండి నీవు నన్ను రక్షించెదవు. విమోచన గానములతో నీవు నన్ను ఆవరించెదవు. నెక్స్ట్ వచనం. నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవలసిన మార్గము నీకు బోధించదను. నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేది. దేవుని యొక్క వాక్యం ఎంత స్పష్టంగా దేవుడు చెప్తున్నాడు. ఏమంటున్నాడు? నీకు ఉపదేశమును చేసేదను. ఉపదేశము మీన్స్, ఉపదేశం అంటే ఏంటిది? వాక్యమును ఆయన చెబుతున్నాడు. ఉపదేశము నీకు తన యొక్క వాక్యమును చెప్పి ఏం చేస్తానంటున్నాడు? నిన్ను ఏ మార్గములో అయితే నువ్వు నడవాలో, పరిశుద్ధాత్మ దేవుని యొక్క మార్గములో, దేవుని యొక్క మార్గములో మనం ఎలా నడవాలో ఆయన మనకి ఏం చేస్తాడంట? బోధిస్తాడంటున్నాడు. అదే విధంగా ఇంకేం చేస్తానంటున్నాడు? నీ మీద నా దృష్టి ఉంటది. ఎవరి మీద దృష్టి ఉంటది? అందరు చెప్పండి, నా మీద దేవుని దృష్టి ఉన్నది. అందరు చెప్పండి, నా మీద దేవుని యొక్క దృష్టి ఉన్నది. హల్లెలూయా. దేవుని యొక్క దృష్టి నీ మీద ఉన్నది కనుక ఆయనే నిన్ను నడిపిస్తాడు. ఆయన ఏం చేస్తాడు? నిన్ను నడిపిస్తాడు. ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు దేవుడు నీకు బోధిస్తాడు. దేవుడే నీకు బోధిస్తాడు. ఈరోజు నేను మీకు చెప్తున్నాను ఏంటిదంటే, మనం శక్తిని వెతకకూడదు. ఏం వెతకాలి? పరిశుద్ధాత్మ దేవుడిని వెతకాలి. ఎవరిని వెతకాలి? అదే చెప్పండి, ఎవరిని వెతకాలి? ఈరోజు చాలా మంది పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడా? ఇది ప్రశ్న వాళ్ళకి. ఏంటిది? పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడా? కానీ
పరిశుద్ధాత్మ దేవుడు లేకుంటే మనం యేసుక్రీస్తు దేవుడనే నమ్మమంటున్నాడు దేవుని యొక్క వాక్యం. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి నీకేం చేస్తాడు? నీ పాపమును గురించి ఆయన ఒప్పింప చేస్తాడని ఉన్నది. ఏం చేస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు? మొట్టమొదటిగా నీ పాపముని చూడండి, యోహాను సువార్త 16వ అధ్యాయము, యోహాను సువార్త 16వ అధ్యాయము 7వ వచనము 8వ వచనం చదవండి. ఆయన వచ్చి పాపమును గూర్చి నీతిని గూర్చి తీర్పును గూర్చి లోకమును ఒప్పుకొన చేయండి. చూడండి దేవుడి యొక్క వాక్యంలో ఆయన అంటే ఎవరంటే యేసు ప్రభు పైన చెప్తున్నాడు, నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ ఆదరణకర్త ఆయన మీ యొద్దకు వచ్చి, ఆయన మీ యొద్దకు రాకుంటే అసలు నువ్వు పాపముల గురించి ఒప్పుకో, నేను పాపినని నువ్వు చెప్పలేవు, నేను పాపంలో ఉన్నానని పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఏం చేస్తాడు? ఒప్పింపజేస్తాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తాడు దేవుడు నిన్ను? అందరు చెప్పండి, ఏం చేస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను? నీ పాపములను ఆయన ఒప్పుకునేలాగా చేస్తాడు. నెంబర్ 2, ఆయన ఏం చేస్తాడంటే నీతిని గూర్చి, యేసుక్రీస్తుని గూర్చి నీకు తెలియజేస్తాడు. తర్వాతకి తీర్పును గురించి, రాబోయేటటువంటి తీర్పు ఏ విధంగా ఉండబోతున్నది, రాబోయే దినములు ఏ విధంగా ఉండబోతున్నాయి, దేవుడు నీ జీవితంలో ఏం చేయబోతున్నాడు, నువ్వు దేవుడు నమ్ముకున్న తర్వాతకి ఏ విధంగా నువ్వు నడుచుకోవాలి, సమస్తమును ఆయన నీకు బోధిస్తాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు లేకుంటే నా పాపమునే నేను ఒప్పుకోను. ఇప్పుడు మీ అందరూ పరిశుద్ధాత్మని పొందుకున్నారు. ఇది ఒక రకమైనటువంటి అనుభవము. ఇదేంటిది? ఒక రకమైనటువంటి అనుభవం. కొంతమంది సముద్రం దగ్గరికి వెళ్తే కొంతమంది కాళ్ళు ఆ పాదములు తాకగానే సంతోషిస్తూ ఉంటారు, అక్కడితోటి హ్యాపీ అవుతారు. అవునే. కొంతమంది అందులో పోయి మోకాళ్ళ వరకు రాగానే అమ్మయ్య ఇక చాలు అని సంతోషిస్తుంటారు. ఇంకొంతమంది నడుములోతు రాగానే సంతోషిస్తా ఉంటారు. ఇంకొంతమంది ఇక్కడికి రా, ఇక్కడ వరకు లేదంటే ఇక్కడ వరకు రాగానే వాళ్ళు ఏం చేస్తారు? మరి చాలు ఇంకెక్కువ దూరం వెళ్ళొద్దు అని అంటున్నారు. కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే నీవు నీ కాళ్ళ లోతు అనుభవంతో నువ్వు సంతోషపడొద్దు, నీవు మోకాళ్ళ లోతు అనుభవంతో సంతోషపడొద్దు, నీవు నడుము లోతుతో సంతోషపడొద్దు, లేదంటే నీ ఛాతి వరకు వచ్చిన ఆ యొక్క అభిషేకమును బట్టి సంతోషించొద్దు. కానీ సముద్రం అంటే ఎంత దూరం ఉంటుందో నువ్వు దేవుడు ఏమంటున్నాడు? నువ్వు ఇదే విధంగా సంతోషించాలి. హల్లెలూయా. గట్టి చెప్పండి హల్లెలూయా. గట్టి చెప్పండి హల్లెలూయా. ఎలా సంతోషపడాలి? నువ్వు దేవునిలో ఇంకా చాలా లోతుగా వెళ్ళాలి, చాలా లోతుగా వెళ్ళాలి. కొంతమంది ఇక్కడితోటే సంతోషిస్తున్నారు. దేవుడు కొద్దిగా నన్ను ఆశీర్వదించేసరికి, లేదంటే కొద్దిగా నేను ఆత్మ పొందుకునేసరికి, లేదంటే కొద్దిగా నేను భాషలలో మాట్లాడేసరికి, లేదంటే కొద్దిగా నేను ఒక ప్రవచనం చెప్పేసరికి, లేదంటే కొద్దిగా నేను ఒక దర్శనం చూసేసరికి ఆ దర్శనం వచ్చింది, నేను చెప్పింది నెరవేరింది అని అక్కడితో మనం ఏమవుతున్నాము? సంతోషపడద్దు అంటున్నాడు దేవుడు. దేవుడు ఏమంటున్నాడు? నీకు అర్థం కానివి ఇంకా చాలా ఉన్నాయి, రహస్యమైనవి చాలా ఉన్నాయి, మర్మములు చాలా ఉన్నాయి. ఆ మర్మమును తెలుసుకోవాలంటే నీవు మోకాళ్ళలో అనుభవం నీకు సరిపోదు, నడుములోతో అనుభవం నీకు సరిపోదు. నువ్వు ఎలాంటి అనుభవంలోనికి రావాలంటే చాలా లోతుగా వెళ్ళి ఇదే అంటటువంటి అనుభవం నీకు రావాలి. హల్లెలూయా. ఎవరు నిన్ను ఆ లోతులోనికి నడిపిస్తారంటే పరిశుద్ధాత్మ దేవుడు. ఎవరు నిన్ను నడిపిస్తారు ఆ లోతులోనికి? అలా చెప్పండి, ఎవరు నిన్ను నడిపిస్తారు? చూడండి, మన యొక్క జీవితంలో పరిశుద్ధాత్మ దేవుడు ఎంత గొప్ప కార్యములను చేస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటే మొట్టమొదటిగా మన పాపం ఒప్పుకుంటున్నాం. నెంబర్ 2 మనం నీతిని గురించి ఒప్పింపజేస్తున్నాడు. నెంబర్ 3 తీర్పుని గురించి ఒప్పింపజేస్తున్నాడు. నెంబర్ 4 ఆయన ఏం చేస్తున్నాడు? ఇది నీ లైఫ్ కాదు, దేవుడు నీ కొరకు దాచి ఉంచిన మేలు చాలా ఉన్నది, నువ్వు దానిని చూడాలి. ఇక్కడతో సంతోషిస్తున్నావు, నిన్ను ఇంకా లోతుగా నడిపిస్తాను దాని ఆయన నీ చెయ్యి పట్టుకుని ఆయన దేవుడు ఏం చేస్తాడు? పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నడిపిస్తాడు. హల్లెలూయా. చెప్పండి, ఏం చేస్తాడు? దేవుడు నిన్ను ముందుకు నడిపిస్తాడు. అందుకనే పరిశుద్ధాత్మ శక్తిని మనం పొందుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి వచ్చినప్పుడు ఏమొస్తుంది? మనకి
అందరు చెప్పండి, పరిశుద్ధాత్మ దేవుడు నా మీదకి వచ్చినప్పుడు నీకేమొస్తుంది? శక్తి. పరిశుద్ధాత్మ దేవుడు నా మీదకి వచ్చినప్పుడే నాకు శక్తి వస్తుంది. ఇప్పుడు నేను చెప్పిన శక్తులలో శక్తి అంటే ఏంటి? శక్తి అంటే ఏంటిది? భాషల వరము, భాషల యొక్క అర్థము, అదేవిధంగా ప్రవచన వరము, విశ్వాస వరము, స్వస్థత పరిచే వరము, అద్భుతాలు చేసే వరము, వివేచన వరము, అదేవిధంగా బుద్ధివాక్య వరము, జ్ఞాన వాక్య వరం. ఈ 9 వరములు శక్తి కలిగినటువంటివి. హల్లెలూయా. ఎప్పుడు ఇవి మనలో పనిచేస్తాయి? అందరూ చెప్పండి, ఎప్పుడు నాలో పనిచేస్తుంది? పరిశుద్ధాత్మ దేవుడు అందరికీ. యేసుక్రీస్తు ఏమని చెప్పినాడో తెలుసా? ఎప్పుడు కూడా మీరు మర్చిపోవద్దు. యేసుక్రీస్తు ఏం చెప్పిండు? అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 17వ వచనంలో, అపోస్తులు 2:17 కంఠస్థంగా చేయాలని మీరు వచనం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 17వ వచనం. ప్రతిసారి నేను మీకు చెప్తాను, ఇది కంఠస్థం చేయాలి. అంత్య దినముల యందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించదు. హల్లెలూయా. చెప్పండి, 2 చేతులు ఎత్తి చెప్పండి, హల్లెలూయా. ఏమంటున్నాడు దేవుడు? అంత్య దినముల యందు. ఇవన్నీ ఏ దినములు? ఇవన్నీ అంత్య దినముల. దేవుడే చెప్తున్నాడు స్వయంగా. ఏమంటున్నాడు? మనుషులందరి మీద, మీ మీద, నా మీద ఏం కుమ్మరిస్తానంటున్నాడు దేవుడు? ఆత్మ, దేవుని యొక్క ఆత్మ. ఇది నువ్వు నీకంటే దేవుడే సిద్ధంగా ఉన్నాడు. నీవు పొందుకోవడానికంటే ముందుగా దేవుడే తన యొక్క ఆత్మను కుమ్మరించడానికి, తన పరిశుద్ధాత్మను నీకోవడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కానీ మనము సిద్ధంగా లేము. దేవుడు దేనిని కోరుకుంటాడంటే ఎవరైతే సిద్ధంగా ఉన్నారో. ఎవరిని కోరుకుంటాడు దేవుడు? చెప్పండి, దేనిని కోరుకుంటారు మనుషులు? దేనిని కోరుకుంటారు? మంచిగా యాక్టివ్గా ఉన్నారు, సోమరిపోతులను ఎవరైనా కోరుకుంటాడా? అదేవిధంగా దేవుడు కూడా మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తానన్నాడు. మీ మీద దేవుడు తన ఆత్మను కుమ్మరిస్తాను దేవుడే చెప్తున్నప్పుడు నీకు ఇంకా అడ్డం ఏంటిది? దేవుడు అంటున్నాడు, నా ఆత్మను నీ మీద కుమ్మరిస్తాను. నా ఆత్మ నీ మీదకి వచ్చినప్పుడు మాత్రమే నువ్వు శక్తిగా కనబడతావు, శక్తిమంతుడుగా నువ్వు కనబడతావు. ఆయన నీలో ఉండి పని చేస్తాడు. ఎవరు చెప్పండి, ఎవరు నీలో ఉండి పని చేస్తారు? దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు. అందరు చెప్పండి, ఎవరు నీలో ఉండి పని చేస్తారు? రోజు చెప్పాలి, నేను కాదు జీవించేది, యేసే నాలో జీవిస్తున్నాడు. నేను కాదు మాట్లాడేది, యేసే నాలో నుండి మాట్లాడుతున్నాడు. నేను కాదు చేసేది, దేవుడే నాలో పని చేస్తున్నాడు. హల్లెలూయా. రెగ్యులర్ గా ఈ మాట చెప్పాలి. అప్పుడు దేవుని యొక్క శక్తి నువ్వు రెగ్యులర్ గా చెప్తుంటే ఏమైతుంటుందో తెలుసా? నీ యొక్క ఆసక్తి పెరుగుతుంటది. ఏం పెరుగుతుంది? అందరు చెప్పండి, ఏం పెరుగుతుంది? ఆసక్తి. ఎప్పుడు? రెగ్యులర్ గా, డైలీ. నాలో ఉన్నది దేవుడే, యేసే నాలో ఉన్నాడు. నువ్వు కనిపించినా నీకు కనపడకపోయినా నువ్వు రోజు ఈ మాట చెప్పండి. దేవుడు నీ యొక్క విశ్వాసము చూసి ఆయన ఒకరోజు నీలో నుండి డ్యామ్ అనేది బ్రేక్ అయిపోతుంది. ఏంటిది? నది. ఇప్పుడు ఒక డ్యామ్ కట్టిరనుకోండి, నీళ్లు నిన్నేంత వరకు అది దాని కెపాసిటీ ఎంత ఉంటుందో అంతవరకు ఏమవుతుంది? కాపాడగలదు. కానీ ఒక్కసారి ఓవర్ఫ్లో అయితే ఏమవుతుంది? ఆ డ్యామ్ అనేది ఏమవుతుంది? పగిలిపోతుంది. డ్యామ్ ఏమవుతుంది? చెప్పండి, డ్యామ్ ఏమవుతుంది? కూలిపోతుంది. నీవు దేవునికి ఒక డ్యామ్ లాంటి వాడు. ఎలాంటి వాడు నువ్వు దేవునికి? అందరూ చెప్పండి, డ్యామ్ అని కొత్త మాటలు అనుకుంటున్నాను. ఎలాంటి వాడు నువ్వు దేవునికి? డ్యామ్ ఎప్పుడైనా చూసిరా? నాగార్జున సాగర్ ఎంతమంది చూసిరు? నాగార్జున సాగర్లో నీళ్ళని ఎందుకు విడిచిపెడతారు? ఎక్కువ అయినప్పుడు ఏమైతుంది? అది కూలిపోతుందని ఏం చేస్తారు? గేట్లు ఎత్తుతారు. అదేవిధంగా పరిశుద్ధాత్మ దేవుడు నీలోకి వచ్చినప్పుడు, ఆయన నీ జీవితం అత్యధికమైనప్పుడు, అప్పుడు నీవు కూడా ఏం చేస్తావు? గేట్ ఓపెన్ చేస్తావు. గేట్ ఓపెన్ కాగానే పరిశుద్ధాత్మ దేవుడు మీలో నుండి ప్రవాహం వలె ప్రవహిస్తుంటాడు అన్నమాట. హల్లెలూయా. మినిస్ట్రీ, పరిచర్య ఏంటిదంటే ఓవర్ఫ్లో. పరిచర్య అంటే ఏంటిది? నేను ఎంటీగా ఉండి నేనే నింపబడకుండా, నేనే నిండుగా లేకుండా నేను పరిచర్య చేసినాను అనుకోండి, అదేమవుతుంది?
డ్రై ఎండిపోతుంది. పరిచర్య అంటే ఏంటిదంటే ఓవర్ఫ్లో అయిందే పరిచర్య. నాగార్జున సాగర్లో నీటి మట్ట శాతం ఎంత అయితే ఉంటుందో అంతవరకు ఉంటే అది నిండుగా ఉన్నది, కానీ ఎక్కువ అయితే అదేంటిది విడిచిపెట్టేస్తా. అదేవిధంగా పరిశుద్ధాత్మ దేవుడు నీలోనికి వచ్చి ఆయన నిన్ను బలపరుస్తూ ఉంటాడు. చెప్పండి, ఏం చేస్తాడు దేవుడు నిన్ను? అంతే చెప్పండి, ఏం చేస్తాడు దేవుడు నిన్ను? ఎవరు నిన్ను బలపరుస్తారు? అందరూ చెప్పండి, ఎవరు నిన్ను బలపరుస్తారు? పరిశుద్ధాత్మ దేవుడి యొక్క పని, మొట్టమొదటి పని ఏంటిదంటే, పరిశుద్ధాత్మ నా మీదకి రాగానే ఇంకా నాకు అన్ని అయిపోయింది, నేనే అన్ని అనుకొని మనం చేస్తున్నాం అనుకో, ఆటోమేటిక్గా మనం బ్రేక్ అవుతాం. లేదంటే సడన్ యాక్సిడెంట్ అవుతుంది. యాక్సిడెంట్ అంటే ఎక్కడో ఒక్కడ పాపంలో పడిపోతాం, లేదంటే ఏదో ఒక తప్పు మన జీవితంలో జరుగుతుంది, ఏదో ఒక మైనస్ మన జీవితంలో అయిపోతుంది. కానీ పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి మనకి ఏం చేస్తాడు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన మనకి నేర్పిస్తూ ఉంటాడు, టీచ్ చేస్తూ ఉంటాడు, బోధిస్తుంటాడు. నువ్వు ఎలా నడవాలి, ఏం చేయాలి, ఏం చేయకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఆయన యొక్క స్వరమును వినాలి, ఆయనను గుర్తించాలి. నువ్వేం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తించాలి. నువ్వు పరిశుద్ధాత్మ పొందుకున్నప్పుడు కొన్నిసార్లు తప్పులు చేస్తుంటావు. ఏం చేస్తాం మనము? మిస్టేక్స్ చేస్తుంటావు. ఆ మిస్టేక్స్ చేసినంత మాత్రం నువ్వు కృంగిపోవడం కాదు. నేనేం చెప్పినా, క్రీస్తే నాలో జీవించేంత వరకు కనబడాలి నాకు. నేనేమన్నా ఒక మనిషిలో ఇద్దరు జీవించలేరు, ఒక వ్యక్తిలో ఇద్దరు జీవించలేరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వేం కావాలి? నీ శరీరం అంతా నశించిపోవాలి. నీ యొక్క థాట్ ఏదైతే నువ్వు మోసపోయినావో, అబద్ధం లేదంటే తప్పుడు ఏదైతే జరిగిందో అది దేవుడు చెప్పింది కాదన్నమాట. అప్పుడు నీ దేవుని యొక్క స్వరం వినపడలేదు. నువ్వేం చేయాలి? రెక్టిఫై చేసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి, ఏం చేయాలి? మనం దేవుని యొక్క స్వరమును ఎట్లా గుర్తించాలో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్తాను. దేవుడు మిమ్మల్ని పరిశుద్ధాత్మ వరములలో నడిపిస్తున్నాను కనుక ఇవన్నీ నేను మీకు చెప్పాలి. చెప్పకుండా డైరెక్ట్గా నేను మీకు స్టీరింగ్ ఇచ్చినాను అనుకో, ఏమవుతుంది? బ్రేక్ అయిపోతుంది. స్టీరింగ్ ఈజ్ ఇంపార్టెంట్. ఆ కారు అనేది ఎట్లా ముందుకెళ్తుంది? ఒక్క యాక్సిలేటర్ ద్వారా, ఒక చిన్న గేర్ ద్వారా. దాని బరువంతా నేను మోస్తానా? మోయ. అదేవిధంగా పరిశుద్ధాత్మ దేవుడు నీలో నుండి ఎట్లా కదులుతాడో తెలుసా? నీ యొక్క ఇమాజినేషన్స్ నుండి సింపుల్, నీ యొక్క కన్నులలో నుండి సింపుల్, నీ యొక్క నాలుకలో నుండి యాక్సిలరేటర్ అన్నమాట. మన నాలుక ఏంటిది? యాక్సిలరేటర్ మన నాలుక. నేను పడదులైనా పడదు వస్తుంది, నేను లేవలైనా లేవలేదు. నాలుక ఏం చేస్తుంది? నాలుక మనల్ని పడదులైనా పడదు వస్తుంది, మనల్ని లేవనెత్తనైనా లేవనెత్త. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది మనకు తెలియకుండా మనం పోయిన అనుకో, స్టీరింగ్ చిన్నపిల్లలు అనిపిస్తే ఏమవుతుంది? అదేవిధంగా దేవుడు కొన్ని సార్లలో మన జీవితంలో వరములు ఫ్లో కావడానికి కారణం ఏంటిదంటే, ఇంకా యువర్ ఏ బేబీ, చిన్న పిల్లవాడిలాగానే ఉన్నావు. దేవుడు నీకేం చేస్తాడు? నిన్ను ఎదిగింపజేస్తాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తాడు? నిన్ను ఆత్మలో చెప్పండి, ఏం చేస్తాడు? ఆత్మలో. లూకాసు వార్త 2వ అధ్యాయము 52వ వచనం చదవండి. జ్ఞానవంతులు, వయసునందును, దేవుని దయను, మనుషుల దయను వర్ధిల్లుచుండెను. 42 చదువు. 1 బాలుడు ఎదిగి బలము పొందుతున్నాడు. దొరికిందా? 40 బాలుడు జ్ఞానముతో నిండుకొనుచు ఎదిగి బలము పొందుచుండెను. దేవుని దయ ఆయన మీద ఉండేది. నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాతకి దేవుడు నిన్ను ఏం చేస్తాడు? ఎదుగా చేస్తాడు. చిన్న పిల్లవాడు మనము ఏం చేస్తాం? ఆయనకి పెంచుతూ ఉంటాం. దేవుడు కూడా నిన్ను ఏం చేస్తాడు? పరిశుద్ధాత్మ నీలోనికి వచ్చిన తర్వాతకి మెల్లమెల్లగా ఆయన నీకు ఏం చేస్తాడు? ట్రైనింగ్ ఇస్తాడు, నిన్ను ఎదుగా చేస్తాడు. ఏం చేస్తాడు? ఎదిగింపజేస్తాడు. ఎక్కడ నువ్వు ఎదుగుతావు?
ఎక్కడ నువ్వు వెతుకుతావు? ఆత్మలు. చెప్పండి, ఎక్కడ మనం వెతుకుతాము? అందరు చెప్పండి, ఎక్కడ వెతుకుతాము? అందరు శరీరానుసారంగా వెతుకుతున్నారు. లోకంలో ఉన్న క్రైస్తవులందరూ కూడా ఎక్కడ ఎదుగుతున్నారు? శరీర విషయంలో. ఆత్మ విషయముల గురించి చాలా తక్కువ చెప్తున్నారు. ఇదే విషయముల గురించి చాలా తక్కువ చెప్తున్నారు. ఆత్మ గురించి అసలు చెప్పట్లేరు. చెప్తున్నారా? ఎక్కడైనా వింటున్నావా? నేనైతే వినట్లేదు. చాలా అరుదు, తక్కువ చెప్తున్నారు. నువ్వు దీనిలో ఎదగాలి, మనము ఉద్యోగములలో ఎదగాలి, మనము రాజకీయములలో ఎదగాలి, మనము అన్ని విషయములలో ఎదగాలని చెప్తున్నారు. కానీ అయ్యా, నువ్వు పరిశుద్ధాత్మ దేవునిలో ఎదగాలి. ఇదే మనకు చిరకాలం ఉండేది, నిత్యము మనతో ఉండేది పరిశుద్ధాత్మ దేవుడు మాత్రమే. మనం జీవించేది ఆత్మలో. మన శరీరానుసారంగా మనము జీవించము. మన శరీరము కేవలం నిష్ప్రయోజనమైనది. శరీరం కేవలం ఏంటిది? నిష్ప్రయోజనమైనది. ఆత్మ నిన్ను నడిపిస్తుంది. ఆత్మలో మనం ఎదగాలి. నేను మిమ్మల్ని ఆత్మలో ఎదిగించడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. హల్లెలూయా. చూడండి, యేసు ప్రభు 4:14 చదవండి. యేసు ప్రభు ఫస్ట్ 4:1 చదవండి. యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై యోర్దాను నది నుండి తిరిగి వచ్చి 40 దినములు ఆత్మచేత అరణ్యములో నడిపింపబడ్డాడు. చూడండి, ఏం చేస్తున్నాడు యేసు ప్రభు? బాప్టిజం పొందుకున్న తర్వాత ఆయన ఏం పొందుకున్నాడు? పరిశుద్ధాత్మ పూర్ణుడై ఉన్నాడు. ఏం పొందుకున్నాడు దేవుడు? అందరు చెప్పండి, ఏం పొందుకున్నాడు? పరిశుద్ధాత్మ. నీవు కూడా వన్ ఆఫ్ ద క్వాలిఫికేషన్ ఏంటిదంటే, యేసు ప్రభువుని వెంబడిస్తుంటే బాప్టిజం తీసుకున్న వెంటనే నెంబర్ 1 క్వాలిఫికేషన్ నీ లైఫ్ లో పరిశుద్ధాత్మ చేత నింపబడాలి. దేని చేత నింపబడాలి? అందరు చెప్పండి, దేని చేత నింపబడాలి? మరి మనం ఎంతో మంది బాప్టిజం పొందుకుంటున్నారు, కానీ ఈ రోజులో ఎంతమంది పరిశుద్ధాత్మ చేత నింపబడుతున్నారు? చూడండి, ఏ కుటుంబంలో చూడండి, బాప్టిజం తీసుకున్న వాళ్ళు కోకొల్లలుగా ఉన్నారు, చాలా మంది ఉన్నారు. కానీ పరిశుద్ధాత్మ చేత నింపబడేటటువంటి వ్యక్తులు ఎంతమంది ఉన్నారు సంఘములో? మనం దైవ సేవకులను చూస్తున్నాం, సేవకులలో కాదు. సంఘము పరిశుద్ధాత్మ చేత నింపబడ్డప్పుడు ఆ సంఘము ఎదుగుతుంది. హల్లెలూయా. ఎవరు ఎదుగుతారు? చెప్పండి, ఎప్పుడు సంఘం ఎదుగుతుంది? పరిశుద్ధాత్మ చేత నీవు నింపబడ్డప్పుడు అప్పుడు సంఘం అనేది అభివృద్ధి చెందుతుంది, సంఘం అనేది ఎదుగుతుంది. సంఘం ఎదుగుదల మీ చేతిలో ఉన్నది. సంఘం ఎదుగుదల ఎవరి చేతిలో ఉన్నది? నీ చేతిలో ఉన్నది. దేవుడు నీ చేతికి ఇచ్చి ఉన్నాడు. నీవు వర్ధిల్లితే, నీవు ఫలిస్తే దేవుడు నిన్ను బట్టి అనేక జనములకు నువ్వు ఆశీర్వాదకరంగా మారుస్తాడు. కానీ ఈ రోజులలో పరిశుద్ధాత్మ గురించి చెప్పట్లేదు. అది నాకు హృదయ దుఃఖం అయిపోతున్నది. కానీ మీరందరూ ప్రార్థన చేయండి, సంఘములోనికి ఉన్న ప్రతి ఒక్కరూ పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడాలి. ప్రభువాను చెప్పిన అంత్య దినముల యందు నా ఆత్మను మనుషులందరి మీద కుమ్మరిస్తానన్నావు. ఇందులో స్త్రీ అని పురుషుడని భేదం ఏమి లేదు. అందరూ ప్రతి ఒక్కరి మీద నా ఆత్మను కుమ్మరిస్తానన్నావు. ఈ వాగ్దానమును బట్టి మీరు ప్రార్థన చేయండి. నా కుటుంబము పరిశుద్ధాత్మ చేత నింపబడాలి, నా పిల్లలు పరిశుద్ధాత్మ చేత నింపబడాలి, నా యొక్క ఇంట్లో ఉన్నవాళ్ళు, నా బంధువులు, నా మిత్రులు, నా సంఘము, ప్రతి ఒక్కరూ పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడాలి అని మీరు ప్రార్థన చేయండి. హల్లెలూయా. వచ్చే ఆదివారం నేను మీకు చెప్తాను, పరిశుద్ధాత్మ శక్తి కలిగి ఉన్నప్పుడే సంఘం ఎలా అభివృద్ధి చెందుతుందో, ఎలా వర్ధిల్లుతుందో నేను మీకు చెప్తాను. ఇక్కడ దేవుని యొక్క వాక్యం, యేసుక్రీస్తు ఏం చేసినాడు? బాప్టిజం తీసుకున్న వెంటనే పరిశుద్ధాత్మ చేత నింపబడి ఎవరి చేత ఆయన నడిపించబడుతున్నాడు? ఆత్మ చేత. నీవు కూడా పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాతకి, బాప్టిజం తీసుకున్న తర్వాతకి పరిశుద్ధాత్మ పొందుకుంటావు కనుక నీవు దేవుని యొక్క ఆత్మ చేత నడిపించబడాలి. ఈరోజు చాలా మంది మనము రకరకములైన మిస్టేక్స్ చేస్తుంటాం. నీ మిస్టేక్స్ కారణం ఏంటిది? నీ సొంత జ్ఞానం చేత నడుస్తున్నావు. ఎక్కడ నడుస్తున్నాం? సామెతలు 3వ అధ్యాయంలో ఉంటుంది, 7వ వచనంలో చదవండి. నా స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నా పూర్ణ హృదయంతో. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను జ్ఞాని కాదు కదా,
నేను జ్ఞానిని కదా అనుకొనవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనము శిక్షాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనే జ్ఞానం కలిగిన వాడిని, నేనే తెలివి కలిగిన వాడిని, నేనే నాకు అన్ని ఉన్నాయి, నేను బ్యాప్టిజం తీసుకున్నాను, ఇంకా నాకు ఏం అవసరం లేదు అని ఒకవేళ నువ్వు అనుకుంటే దేవుని యొక్క వాక్యం అంటుంది చెడుతనం నీలో నుండి పోదు. ఏం పోదు? చెడుతనం పోదు. చెడుతనం అంటే మిస్టేక్స్ అయిపోతూనే ఉంటాయి, మైనస్ అయితేనే ఉంటుంది, యాక్సిడెంట్స్ అయితేనే ఉంటాయి నీ లైఫ్ లో, క్రైస్తవ జీవితంలో, విశ్వాస జీవితంలో. ఎంతమంది ఈరోజు విశ్వాసులు ఎంత తిరగట్లేరు, ఓడిపోవట్లేరు. అందరికి దేవుడు విజయపరమైన జీవితం ఇస్తే మనమందరము చాలా ఓటమిలోనే ఉన్నారు. అందరూ ఏం చెప్తుంటారో తెలుసా? సైతాన్ ఇది చేసింది, సైతాన్ అది చేసింది, సైతాన్ ఇది చేసింది. సైతాన్ని గుర్తిస్తున్నారు, దేవుని ఎప్పుడు గుర్తిస్తారు చెప్పండి? సాతానుని గుర్తిస్తున్నావు, సైతాన్ ఇది చేసిందని చెప్తున్నావు, నీకు ఎలా తెలుస్తున్నది? సైతాన్ మీ ఇంటికి వచ్చినట్టు నీకు ఎట్లా తెలుస్తుంది? నీ లైఫ్ లోకి వచ్చినట్టు ఎట్లా తెలుస్తుంది? దాన్ని ఎలా గుర్తిస్తున్నావు? అది ఏం చెప్తున్నావు? సైతాన్ చేసిందని ఎంతమంది చెప్పట్లేదు, ఎంతమంది దగ్గర నేను వినలేదు. కానీ ఏ ఒక్కరు కూడా దేవుడు నా జీవితంలో ఈ గొప్ప కార్యం చేసింది, పరిశుద్ధాత్మ దేవుడు నా ద్వారా మాట్లాడింది, పరిశుద్ధాత్మ దేవుని చేత నేను నడిపించబడ్డాను, నేను రోగంలో పడిపోతుంటే దేవుడు నన్ను లేవనెత్తినాడు, నా కుటుంబంలో సమస్య వస్తుంటే పరిశుద్ధాత్మ దేవుడు నాకు తోడుగా ఉండి ఆ దయ్యం గద్దించే శక్తిని నాకు ఇచ్చి ఉన్నాడని ఎవరైనా చెప్తున్నారు? కారణం ఎందుకు చెప్పలేకపోతున్నావు అంటే నీలో పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి లేకపోవటమే. ఏం లేకపోవటం వలన? అందరు చెప్పండి, ఏం లేకపోవడం వలన? పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి మనలో లేకపోవడానికి కారణము మనము ఓడిపోతున్నాము. కానీ దేవుడు ఏమంటున్నాడు? నువ్వు అన్ని విషయములలో విజయం సాధించాలంటే దేవుని యొక్క ఆత్మ ద్వారానే నీకు సాధ్యమవుతుంది. ఇక్కడ చూడండి, యేసుప్రభు బాప్తిజం తీసుకున్నాడు, పరిశుద్ధాత్మ చేత నడిపించబడుతున్నాడు, అరణ్యంలోకి కొనుగోడబడి ఏమవుతున్నాడు చూడండి, 4:14 4:14 అప్పుడు యేసు ఆత్మ బలముతో గలిలయకు తిరిగి వెళ్ళను. ఏ బలము నీలో ఉండాలి? అంత చెప్పండి, ఏ బలము నీకు ఉండాలి? ఆత్మ బలము. ఏ బలము నీకు? అంటే చెప్పండి, ఏ బలము నీకు ఉండాలి? ఆత్మ బలము. ఆత్మ బలము లేకుంటే నువ్వు అన్ని విషయములలో బలహీనుడవే. ఆత్మ బలమును నువ్వు పొందుకోవాలి. పరిశుద్ధాత్మ నీలోనికి వచ్చినప్పుడు ఏ విధంగా అయితే ఒక చిన్న బాలుడు జన్మించినప్పుడు ఆయన ప్రతిదినం ఎదుగుతాడో, అదే విధంగా పరిశుద్ధాత్మ దేవుడు నీలోనికి వచ్చినప్పుడు నీ యొక్క అంతరంగ పురుషుడు దినదినము అభివృద్ధి ఎదుగుతూ ఉంటాడు. నీ యొక్క అంతరంగ పురుషుడు ఎదిగినప్పుడు నువ్వు ఆత్మలో బలంగా ఉంటావు. ఆత్మలో బలంగా ఉన్నప్పుడు దేవుని యొక్క ఆత్మ ద్వారా నువ్వు నడిపించబడతావు కనుక నీకు ఆటోమేటిక్ గా సమస్తమును కనిపిస్తుంటది. ఆటోమేటిక్ గా నువ్వు దేనినైనా ఎదిరిస్తావు. హల్లెలూయా. నువ్వు ఆత్మలో ఎలా బలము పొందుకుంటావంటే ప్రార్థన, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయడం ద్వారా. పరిశుద్ధాత్మలో ప్రార్థన అంటే ఏంటిది? అన్య భాషలలో మాట్లాడడం ద్వారా. చెప్పండి, ఏంటిది? అంటే చెప్పండి, ఎలా చెప్పాలి? ఎలా ప్రార్థన చేయాలి? భాషలలో నువ్వు ఎందుకు ప్రార్థన చేయాలంటే నీ అంతరంగ పురుషుడు బలమును పొందుకోవటానికి. నువ్వు బలము పొందుకున్న తర్వాత దేవుడు నీకు తెలియజేస్తాడు. నువ్వు ఎదిగే కొలది నీవు దానికి అర్థం చెప్తాడు. నువ్వు ఎదిగే కొలది భాష యొక్క అర్థం ఏమవుతుందంటే ప్రవచనంగా మారుతుంది. నువ్వు ఎదిగినప్పుడు నీ యొక్క విశ్వాసము బలపడుతుంది. విశ్వాసం అన్నది ఒక ఆత్మ. విశ్వాసం అన్నది ఏంటిది? అందరు చెప్పండి, విశ్వాసం అంటే ఏంటిది? మీరు ఎప్పుడైనా నేను ఎంత గట్టిగా అరుస్తున్నాను, ఇంత చిన్నగా చెప్తున్నాను. మీరు కూడా చెప్పేటప్పుడు ఎంత చెప్పండి? గట్టిగా చెప్పండి. ఎలా చెప్పాలి? చిన్న చిన్నగా చెప్పచ్చు. గట్టిగా చెప్పండి, నాకు ఒకసారితో అయిపోతుంది. సో దేవుని యొక్క వాక్యంలో ఏమంటున్నా? విశ్వాసం అన్నది ఏంటిది? విశ్వాసం అన్నది ఏంటిది? అందుకనే విశ్వాసము కలిగిన ఆత్మ కలిగిన వాడిని విశ్వసించింది కనుక నేను. విశ్వాసం అన్నది ఏంటిది? అలా చెప్పండి. విశ్వాసం అనేది ఏంటిది? మీ యొక్క ఏంటిది? ఫ్రీక్వెన్సీ, లేదంటే మీ యొక్క బలం అనేది తగ్గిపోకూడదు. మీ యొక్క బలం అనేది పక్షిరాజులాగా వాక్యం వినేకొలది మీ బలం అనేది కావాలి. యాక్సిలరేటర్. యాక్సిలరేటర్ అంటే ఏంటిది? మన నాలుక.
యాక్సిలరేటర్ అంటే ఏంటిది? మన యాక్సిలరేటర్ ఎంత గట్టిగా దొరికితే అంత బండి ఏమవుతుంది? స్పీడ్ పోతుంది. నీ నాలుకతోటి నువ్వు ఎంత గట్టిగా బయటికి చెబితే అపోస్తులందరూ పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్నప్పుడు వాళ్ళ భాషలలో ఎలా మాట్లాడినంట? ఎలా మాట్లాడారు? భాషలలో అయ్యాదర కళ్ళు పోసుకొని నెలధర హదరబడ నిద్రపోతూ అల్లమధర ఇట్లా మాట్లాడాలి. పరిశుద్ధాత్మ వచ్చిన పరిశుద్ధాత్మ వాళ్ళ మీదకి వచ్చినప్పుడు వాళ్ళు ఎలా మాట్లాడారంట? బలముగా చుట్టూ ఉన్న వాళ్ళందరికి వినిపించిందంట. యెరూషలేములో ఉన్న అందరికి వినిపిస్తే వాళ్ళందరూ ఏమైందా అని పరిగెత్తుకుంటూ వచ్చిందంట. ఎలాంటి శబ్దం వచ్చిందంట? ఎలాంటి శబ్దం వచ్చింది చూడండి. 2వ అధ్యాయం 3వ వచనం 4వ వచనం చదవండి. ఏం కలిగింది అని చెప్పండి. ఏం కలిగింది? ఏం కలిగింది? ఇలా ఉంటే చెప్పడానికి కష్టంగా ఉంటాయి. అందరూ పరిశుద్ధాత్మతో నింపబడిన వారై ఆత్మ వారికి వాక్కు శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషల్లో మాట్లాడసాగిరి. 2వ వచనం. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని. ఏం వినిపించింది? పుస్తకాలు ధ్వని. ఏం వినిపించింది? ధ్వని. తర్వాతకి ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద ఓరాడగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై అకస్మాత్తుగా రషింగ్ శబ్దం కలిగిందని. ఎక్కడ ఉంది శబ్దము? శబ్దము కలిగిన. 6వ వచనం ఏమున్నది? ఈ శబ్దము కలుగగా జనులు గుంపులుగా కూడి వచ్చి ప్రతి మనుషుడు తన తన స్వభాషతో వారు మాట్లాడుట విని ఎవరు మాట్లాడేది భాష? అపోస్తలులు. ఎవరు మాట్లాడారు? వాళ్ళు మాట్లాడే భాషలు ఏ విధంగా ఉన్నాయి? చిన్నగా మనం ప్రార్థన చేసి ఒక్కరు కూడా వినబడకుండా ఉన్నదా? మనం ప్రార్థన చేయమంటే కనీసం ఇక్కడ కూర్చున్న నాకే వినబడకుండా ప్రార్థన చేస్తారు. వినిపిస్తుందా? ఇక్కడ మీరు ప్రార్థన చేస్తుంటే ఏమైనది? గొప్ప శబ్దం కలగగా అందరూ ఏమైందంట? గుంపులుగా కూడి వచ్చి వాళ్ళు ఏం చేస్తున్నారు? వీళ్ళు మన భాషతో మాట్లాడేది ఎవరో ఒకరు ఈ లోకంలో మాట్లాడుతున్నటువంటి భాష. మీకు తెలుసా? ఎవరో ఒకరు. నేను స్టార్టింగ్లో చెన్నైకి వెళ్ళినప్పుడు ఒక లాంగ్వేజ్ మాట్లాడితే నా పక్కన మలయాళీ బ్రదర్ ఉండే. ఆ బ్రదర్ ఏంటి అరే నువ్వు మలయాళం మాట్లాడినావు బ్రదర్ అన్నాడు. అరే నాకు తెలియదు మలయాళం అని. కానీ ఆ సమయంలో అతను గుర్తించండి, మనకు తెలియదు నువ్వే భాష మాట్లాడుతున్నావు అనేది. కొన్నిసార్లు మనం దేవదూతల భాషలు మాట్లాడతాం. ఏ భాషలు మాట్లాడతాం? కొన్నిసార్లు మనం దేవుని భాష మాట్లాడతాం. నీకు అర్థం కాదు, ఏమి అర్థం కాదు మనకు. కొన్నిసార్లు మనుషుల భాషలు ఉన్నాయన్నది, దేవదూతల భాషలు ఉన్నాయి, అదేవిధంగా దేవుని భాషలు ఉన్నాయి, పరిశుద్ధాత్మ దేవుని యొక్క భాష ఉన్నది. ఎవరి భాష ఉన్నది? అందరూ చెప్పండి, ఎవరి భాష? పరిశుద్ధాత్మ దేవుని యొక్క భాష ఏం భాష తెలుసా? అగ్ని భాష. ఏ భాష? ఏ భాష? అగ్ని. నువ్వు మాట్లాడుతుంటేనే నీ మాటలే అగ్నిగా ఉంటాయి. పరిశుద్ధాత్మ శక్తి చేత మనం నింపబడ్డప్పుడు అగ్ని. నువ్వు ఒక మాట చెప్తే నీలో ఉన్న పాపము ఆ మాటతో కాలిపోతుంది. నీకు తెలియదు. భాషతో మాట్లాడుతున్నప్పుడు మనం ఏమైతుంటాం తెలుసా? నేను ఇప్పుడు ఏం చెప్తున్నాను మీకు, మీరు ఎలా ఎదుగుతారు? నాలో పాపం ఉన్నది అనుకోండి, నా పాపం ఎలా నాకు దూరం అవుతుంది? నా పాపం ఎలా దూరం అవుతుంది? కాల్చివేయబడాలి. ఎలా కాల్చివేయబడుతుంది? నేను పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్నాను. నా కన్నులు సరిగ్గా ఉండట్లేవు, ఏది పడితే అది చూస్తున్నది. నా యొక్క మనస్సు కంట్రోల్లో ఉండట్లేదు, ఏది పడితే అది ఆలోచిస్తున్నది చెడ్డది. లేదంటే నా యొక్క కాళ్ళు ఒక దగ్గర నిలవట్లేవు, ఎప్పుడు చెడ్డ కార్యములను చేయడానికి పరిగెత్తుతున్నాను అనుకోండి. నేను బాప్తిజం తీసుకున్నాను, పరిశుద్ధాత్మను పొందుకున్నాను, అయినా కానీ ఇంకా ఏ కార్యములలో ఉన్నా కొన్ని రకములైనటువంటి ఇబ్బందికరమైన పనులలో నేనున్నాను. ఎవరికి తెలియదు, రహస్యమైనవి. దేవుని నమ్ముకుని నేను బ్యాప్టిజం తీసుకున్నాను. అందరూ ఏమనుకుంటారు? బ్యాప్టిజం తీసుకోగానే ఇంకా పాపం చేయటం అసలుకే కుదరదండి.
బాప్టిజం తీసుకున్న తర్వాత ఎంతమంది పాపంలో పడిపోలేదు చెప్పండి? ఎంతమంది పడిపోలేదు? పడిపోయారు. అలా పడిపోకుండా ఉండాలంటే నీకు పరిశుద్ధాత్మ దేవుడు అవసరము. హల్లెలూయా. నీ మనసు మారాలంటే ఆటోమేటిక్గా మారదు. నీ యొక్క తలంపులు మారాలంటే ఆటోమేటిక్గా మారు. నీ కన్నులు పరిశుద్ధంగా చూడాలంటే ఆటోమేటిక్గా మారదు. నీ చేతులు పరిశుద్ధమైన కావాలంటే ఆటోమేటిక్గా మారదు. నీలో పాపం ఉంటే ఆ పాపాన్ని ఏం చేయాలి? కాల్చివేయాలి. ఏది కాల్చేస్తుంది నీలో? దేవుని యొక్క ఆత్మ, పరిశుద్ధాత్మ. నువ్వు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేస్తుంటే నీ శరీరంలో అసహ్యమైన కార్యములు ఉంటాయి. శరీర కార్యములు ఉంటాయిగా, ఆ శరీర కార్యములన్నీ ఏమైతే ఆటోమేటిక్ గా పరిశుద్ధాత్మలో ప్రార్థన చేస్తుంటే ఎలా బరాకొట్టరావేలా అని ప్రార్థన చేస్తుంటే మన శరీరంలో ఉన్న శరీర కార్యములన్నీ కూడా ఏమైపోతాయి? నాశనం అయిపోయి నీలో నుండి అంతరంగ పురుషుడు యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ దేవుడు భాషలతో మాట్లాడుతుంటే నీవు ఎదుగుతా ఉంటావు ఆత్మలో. హల్లెలూయా. గట్టి చెప్పండి, హల్లెలూయా. నువ్వు ఆత్మలో ఎదుగుతావు. నువ్వు భాషతో మాట్లాడుతుంటే నువ్వు ఆత్మలో ఏమైతావు? ఎదుగుతావు. ఆ భాషలు నీకు అర్థమవుతుంది. చిన్నపిల్లగానికి మాట్లాడేటప్పుడు ఏమైనా అర్థమవుతుందా? అమ్మ నాన్న అంటే ఏం తెలియదు, కానీ కొంచెం ఎదిగినప్పుడు ఆయనకు ఆ మాట అమ్మ అంటే ఏంటిది, నాన్న అంటే ఏంటిది, తాత అంటే ఏంటిది, వీళ్ళందరూ ఏంటిది అనేది అప్పుడు అర్థమవుతుంది. కానీ ఒకే రోజు పుట్టంగానే అన్ని అర్థమవుతాయా? అదేవిధంగా నువ్వు ఆత్మలో పుట్టంగానే సమస్తం నీకు అర్థం కాదు. నువ్వు ఎదగాలి. ఏం కావాలి మనం ఆత్మలో? అందరూ చెప్పండి, ఏం చేయాలి? అందులో మీ స్పీడ్ తగ్గిపోతుందండి. ఏమైతున్నది? మీ స్పీడు తగ్గిపోతున్నాడు. మీ స్పీడ్ ఏముండాలి? ఇంక్రీజ్గా ఉండాలి. మనము దేవుని మందిరంలోకి వచ్చిన స్టార్టింగ్ నుంచి వెళ్ళిపోయే ఎండింగ్ అంతవరకు నీ ఎంతూసియాసము ఒకే విధంగా ఉండాలి. ఏ విధంగా ఉండాలి? నీ ఉత్సాహము చెప్పండి అప్పుడే ఎలా ఉండాలి? మీరు అలసిపోతున్నారా లేదంటే ఓడిపోతున్నారా? నాకు నీ ఎంతో నువ్వు పాట పాడినా అదే ఉత్సాహం కనిపించాలి, వాక్యం విన్నా అదే ఉత్సాహం ఉండాలి, నువ్వు ఏ పని చేసినా అదే ఉత్సాహంతో ఉండాలి. వరంగల్లో మీటింగ్కి వెళ్ళాం కదా, వాళ్ళు చెప్తున్నారు పాస్టర్లు అందరూ, పాస్టర్లు విశ్వాసం కాదు, బ్రదర్ మీరు సింహం లాగా మాట్లాడుతున్నారు అంటున్నారు. ఎలా మాట్లాడుతున్నారు? సింహం లాగా వాక్యం చెప్తున్నారు బ్రదర్. అసలు మీకు ఏంది ఇంతగానము ఇట్లా ఇంత ఫాస్ట్గా ఇట్లా ఇట్లా ఎట్లా చెప్పగలుగుతున్నారు? అది కేవలము దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క ఆత్మ మనలో ఉన్నప్పుడు మాత్రమే అది మనకు సాధ్యమవుతుంది. కానీ మనంతట మనము మన వల్ల కాదు. చాలాసార్లు అబ్జర్వ్ చేసిన ఎండకు లేకపోతే నా పని ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది? అది మొత్తం అయిపోతుంది. కానీ వాక్యం చెప్పేటప్పుడు అది ఎంత ఎండ ఉందో నాకు తెలియదు. కానీ అయిపోయేంత వరకు దేవుడు ఆ శక్తిని ఇస్తూ ఉంటాడు, ఆ యొక్క మాటలు ఇస్తూ ఉంటాడు. అదేవిధంగా నీవు కూడా రెగ్యులర్గా భాషలతో మాట్లాడుతుంటే పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను బలపరుస్తూ ఉంటాడు. హల్లెలూయా. మంచి చెప్పండి, హల్లెలూయా. నేను మరలా భాషలకే చెప్తుంటే మీరు అసలు భాషలు మాట్లాడట్లేదు అంటున్నాను. నేను యాక్చువల్గా వేరే వరంలోనికి వెళ్దాం అనుకుంటున్నాను. విశ్వాస వరంకి, స్వస్థపరిచే వరంకి, ఇంకోటి అద్భుతాలు చేసే వరంకి చెప్తాను. ఫస్ట్ స్టార్టింగ్లోనే చెప్తాను. నేనేదైతే అనుకుంటానో అది చెప్పలేకపోతే దాని యొక్క అర్థం ఏంటిదంటే పరిశుద్ధాత్మ దేవుడికి మీకు ఏది అవసరం ఉన్నదో అది మాట్లాడుతున్నాను. మీరు ఇంకా ఎక్కడ ఉన్నారు? మీ స్టేజ్ ఎక్కడ ఉన్నది? అక్కడనే మీరు ఎదగాలని మీరు ఎదగాలని దేవుడు ఇన్నిసార్లు చెప్తున్నాడు. ఆయన ఇష్టపడుతున్నాడు. దేవుని యొక్క కోరిక మీ ఎడల, దేవుని యొక్క చిత్తం ఏంటిది మీ ఎడల, నా ఎడల దేవుని చిత్తం ఏంటో, దేవుని చిత్తం ఏందో అనుకుంటాను. దేవుని చిత్తం ఏముందో నువ్వు ఎప్పుడు ఏం ఆలోచిస్తావు తెలుసా? దేవుని చిత్తం అంటే నేను మంచి ఆరోగ్యంగా ఉండి, నాకు మంచి ఇల్లు ఉండి, నాకు మంచి కారు ఉండి, నాకు మంచి ఏ శ్రమ లేకుంటే ఇంకా దేవుని చిత్తం అంతే. నీకు అసలు దేవుని చిత్తం అంటే ఏంటిది? ఏ కష్టం లేకుండా, ఏ శ్రమ లేకుండా, ఏ దుఃఖం లేకుండా ఉండడమే దేవుని చిత్తమా? చెప్పండి. ఒకవేళ ఏ వ్యక్తినైనా చూడండి, ఏ క్రైస్తవునైనా చూడండి, శ్రమ లేకుంటే, కష్టం లేకుంటే ఆయనకు దేవుని చిత్తం గురించిన పనే ఉండదు. దేవుని చిత్తం గురించి అసలు ఆలోచించరు. ఈవెన్ బైబిల్ కూడా ఓపెన్ చేద్దామని సోమరి
బైబిల్ కూడా ఏం చేయాలి? తెరవరు, చదవరు. ఏముందిలే. అదేంటిదో తెలుసా? సాతాను యొక్క డిసెప్షన్. సాతాను మనల్ని ఏం చేస్తున్నది? మోసం చేస్తున్నది. ఏం చేస్తున్నది? నువ్వు బైబిల్ తెరవకుండా నీ ఆత్మ ఎలా బలపరచబడుతుంది? నువ్వు వాక్యం చదవకుండా నీ యొక్క జీవం, నేనేం చెప్పినా నా మాటలు జీవమును, నీకు జీవం ఎలా వస్తుంది? నీకు ఆత్మ ఎలా వస్తుంది? చెప్పండి, ఎలా వస్తుంది? వాక్యమే దేవుడు. వాక్యము నీలోనికి వస్తుందంటే వాక్యము నీలోనికి రాకుండా ఏది ఆపుతున్నది మరి నిన్ను? చెప్పండి. వాక్యానికి నువ్వు సమయం ఇస్తలేవు. వాక్యం చదవడానికి నీకు సమయం ఉండట్లేదు. వాక్యమే మనం ఏమంటున్నాము? దేవుడు. దేవుడు నీలోకి రాకుండా ఎవరు ఆపుతున్నారు? చాలా సార్లు ఏం చెప్తాం? సైతాన్ సైతాన్ అంట. పాపం, అది సైతాన్ ఎప్పుడు నా మీద నింద వేసేది. సైతాన్ కానే కాదు. ఎవరు? నీవు, నేను. దేవుడేమో తన ఆత్మను కుమ్మరిస్తానని నువ్వు ఆసక్తి కలిగి ఉన్నావంటే మనం ఏం చేస్తాము? కనీసం నోరు కూడా తెరవు. ఇప్పుడు నేను ఏదైనా అడిగితే ఎంత చిన్నగా చెప్తున్నారు, ఎంత మౌనంగా చెప్తున్నారు. కానీ మనం నోరుని తెరవట్లేము. ఏం చేస్తలేము మనము? చెప్పండి, ఏం చేస్తలేము? ఇట్లా ఇంత నల్లుగా ఏం చేస్తలేము మనం నోటిని? అయ్యా నీ నోరు తెరువు. నీ నోరు ఎలా తెరవమంటున్నాడు? బాగుగా తెరిగితే అప్పుడు నేను నీ నోటిని వాక్ శక్తితో నింపుతాడు. ఈ అపోస్తలులు పరిశుద్ధాత్మ వాళ్ళ మీదకి ఎలా వచ్చింది తెలుసా? వాళ్ళ దేవుడు ఒక మాట చెప్పాడు, ఒకే ఒక మాట చెప్పాడు. ఏమని చెప్పిండో తెలుసా? మీరు పైనుండి శక్తి పొందుకునేంత వరకు యెరూషలేమును విడిచిపెట్టద్దు. ఏం విడిచిపెట్టద్దు? చదవండి 1వ అధ్యాయం అపోస్తలుల కార్యములు. మీరు యెరూషలేములో నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి. యోహాను నీళ్ళలో బాప్తిస్మమిచ్చెను కానీ కొద్ది దినములలో మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మము పొందెదరని అని. చూడండి, అదేవిధంగా లూకా సువార్త 24వ అధ్యాయము 49వ వచనం. ఇదిగో నా తండ్రి వాగ్దానం చేసినది మీ మీదికి పంపుచున్నాను. మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణంలో నిలిచి ఉండడని. ఈరోజు దేవుడు కూడా నీకు అదే చెప్తున్నాడు. పై నుండి నువ్వు శక్తి పొందుకునేంత వరకు నీ యెరూషలేమును విడిచిపెట్టకు. ఏం విడిచిపెట్టదు నువ్వు? ఏం విడిచిపెట్టదు నువ్వు? నీ యొక్క యెరూషలేము అంటే నీ యొక్క ప్రార్థన గది. నీ యొక్క యెరూషలేము అంటే ఏంటిది? నీ మేడ గది. నువ్వేం విడిచిపెట్టకూడదు? నీ ప్రార్థన గదిని దేవుణ్ణి నువ్వు ఇలాంటి ఆసక్తితో అడగాలి. ప్రభువా, నువ్వు నన్ను నీ ఆత్మ చేత నింపేంత వరకు నేను అసలు బయటకు వెళ్ళను. ఇదేంటిదో తెలుసా? ఇదేంటిది? డెసిషన్. ఒక నిర్ణయం తీసుకున్నాను నేను నా అంతరంగం. దేవుడు ఆల్రెడీ చెప్పిండు, నువ్వు పై నుండి శక్తి పొందుకునేంత వరకు అసలు నువ్వు ఏ పనికి కూడా వెళ్ళకు అని వాళ్ళకి దేవుడు చెప్పిండు. దేవుడు పై నుండి ఎప్పుడు శక్తి వస్తుందో చెప్పిండా? ఎప్పుడు శక్తి వస్తుందో చెప్పిండా? ఏం చెప్పిండు ఆయన? మీరు పై నుండి శక్తి పొందుకునేంత వరకు మీరేం చేయండి? మీరు పట్టణమును, అండర్లైన్ చేస్తున్నారు, మీరు పట్టణమును విడిచిపెట్టి వెళ్ళకూడదు. అదేవిధంగా మీరు కూడా నేను ఈరోజు చెప్పినట్టు పరిశుద్ధాత్మ దేవుని శక్తి పొందుకునేంత వరకు మీరు రూమ్ నుండి బయటికి రాకండి. ట్రై చేస్తారా? సాధ్యమవుతుందా? సాధ్యమవుతుందా చెప్పండి. ట్రై చేస్తారా? ట్రై చూడండి. అందుకనే మనం ఎదగలేకపోతున్నాం. ఎప్పుడు మనం పని 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 పొద్దున్న లేవగానే ఏ పని చేయాలి? శరీరం ఏ పని చేయాలి? ఏం తినాలి? ఏం త్రాగాలి? ఏం కట్టుకోవాలి? నువ్వు పని చేస్తేనే అయ్యో నా పిల్లలు బ్రతుకుతారు, నా యొక్క ఇల్లు గడుస్తుంది,
దేవుని కొరకు వారంలో ఒక్క రోజైనా. ఎన్ని రోజులు? వన్ డే. ప్రతిరోజు నువ్వు పని చేస్తున్నావు, ప్రతిరోజు నువ్వు కష్టపడుతున్నావు. దేవుడు ఏమంటున్నాడు? పని చేయడం మంచిదే, కానీ దేవుని కొరకు ఒక్క రోజు నువ్వు గడిచిపెట్టినా, దేవుని యొక్క వాక్యం లేదు, ఒక్క దినము ఎన్ని దినములతో సమానం? 1000 దినము. నువ్వు ఒక్క దినము దేవుని కొరకు కష్టపెడితే 1000 దినముల పని జీతం నీకు వస్తుంది. చూడండి ఎంత డల్లుగా ఉంటున్నాడు. ఎన్నిసార్లు జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు మీకు. మీరు ఎలా ఉండాలి? యాక్సిలరేటర్, మీ యాక్సిలరేటర్ ఎలా ఉండాలి? మళ్ళీ పోయింది. ఎలా ఉండాలి చెప్పండి? ఇట్లా ఉత్సాహం ఉండాలి. ఇలా చెప్తుంటే ఏంటంటే నువ్వు అట్టే మంచిగా వింటున్నాడు. ఒక్కసారి చెప్తే అది మన మైండ్ స్టోర్ అయిపోవాలంటే. నేనేం చెప్తున్నా? చూడండి మీ మనసు ఎక్కడెక్కడో పోతుంది. మీరు ఇక్కడనే నేను జస్ట్ ఒక చిన్న మాట చెప్పేసరికి అదంతా మర్చిపోయినా. నేనేం చెప్తున్నానంటే దేవుని కొరకు ఒక్క రోజైనా మీరేం చేయాలి? ఆయనతో గడపండి. యేసు వారానికి 7 రోజులు. 7 రోజులలో నీవు అనుకోవచ్చమ్మా, నేను ఆదివారం ఖర్చు పెడుతున్నా, ఆదివారం నేను దేవుని మందిరానికి వస్తున్నా అంటున్నావు. ఆదివారంలో నువ్వు రోజుకి ఆదివారం ఎంతసేపు ప్రార్థన చేస్తున్నావు? ఇది సంఘానికి వచ్చే సమయం కాదురా. నీ పర్సనల్ రిలేషన్షిప్, నీ పర్సనల్ గా దేవుని తోటి నేను ఎంత సమయం గడుపుతున్నా, దట్ ఈస్ ఇంపార్టెంట్. నువ్వు సంఘానికి వచ్చింది ఇంపార్టెంట్ కాదు. ఎప్పుడైనా నేను నా దేవునితోటి వ్యక్తిగతంగా ఎంత సమయం గడుపుతున్నా. ఇప్పుడు వాళ్ళందరూ యెరూషలేములో పట్టణమును విడిచిపెట్టి వెళ్ళొద్దన్నప్పుడు వాళ్ళు బయటికి వెళ్ళకుండా సంఘంలోనే ఉండి, మేడగదిలోనే ఉండి వాళ్ళు ఇంకా వేరే పనికి వెళ్ళలేదు. అదేవిధంగా నీవు దేవుని యొక్క ఆత్మ పొందుకోవాలంటే దేవుని కొరకు కనీసం ఒక్క రోజైన వారంలో 6 రోజులు నుండి 5 రోజులు పని చేయి. దేవుడు ఏమన్నాడు? ఒక్క రోజు ఎన్ని దినములతో సమానము? గట్టి చెప్పండి. ఎన్ని దినములతో సమానము? 1000 దినములతో సమానం అన్నాడు. కనుక దేవుని కొరకు నువ్వు ఒక్క రోజు పని చేయకుండా ఉంటే దేవుడు నీకు ఎలాగైనా 1000 రోజుల కూలిని ఇస్తాడు. ఆమేన్ చెప్పండి. ఎన్ని దినములు పని ఇస్తాడు? 1000 దినములు పని చేసుకున్నంత శక్తిని ఇస్తాడు. లేదంటే దేవుడు ఒక అద్భుతం చేస్తాడు, ఎట్లాగైనా నీకు ఇస్తాడు. నువ్వు ఏం చేయాలి? దేవుని కొరకు ఒక రోజు ఖర్చు పెట్టి మీరు చూడండి, ప్రయత్నం చేయండి, ప్రయత్నము చేయండి. మీరు ప్రయత్నించకుండా ఏది రాదు. మీరు ఒకే రోజులో నేను ఈ రోజు ఈ వారంలో ఖర్చు పెట్టినాను, ఇంకా అన్న చెప్పిండో 1000 దినములు కూలి వస్తుందని ఆ రోజుకి ఎక్స్పెక్ట్ చేయకండి. నువ్వు ఎలా అభివృద్ధి చెందుతావు? దినదినము అభివృద్ధి చెందుతావు. ఒకే రోజు చిన్నపిల్లగాడు పుట్టగానే 20 సంవత్సరాల వయసు కావాలంటామో ఏం తీసుకుంటుంది? సమయం. అదే విధంగా నువ్వు ఖర్చు పెడుతున్న దానికి కూడా సమయం ఉంటుంది. నీకోసం తెలుసా? నువ్వు లోకంలో ఎంత పని చేసినా అది లిఖించబడదు దేవుని గ్రంథం. నేను చేస్తున్న పనులన్నీ దేవుని గ్రంథంలో రాయబడి ఉంటాయి తెలుసా. ప్రతిరోజు మన యొక్క దినచర్య దేవుడు రాస్తాడు. కానీ నువ్వు లోకంలో చేస్తున్న ప్రతిరోజు పని అది ఎంత వ్యర్థమైన దేవుడు రాస్తాడు, అది రాయనే. దేవుడు రాసేది ఒకే ఒకటి. నువ్వు దేవునితో ఎంత సహవాసం చేస్తున్నావు, దేవుని తోటి నువ్వు ఎంత కష్టపడుతున్నావు, దేవుని యొక్క వాక్యం నువ్వు ఎంత చదువుతున్నావు, అది లిఖించబడుతుంది దేవుని యొక్క జీవ గ్రంథంలో. మరి యొక్క గ్రంథం ఉంటుంది. 2 గ్రంథములు ఉంటాయి. ఏముంటది? 2 గ్రంథములు ఉంటాయి. ఒక గ్రంథం ఏంటిది? దేవుని కొరకు నువ్వు చేసే పని జీవ గ్రంథం ఉంటుంది. రెండవది నశించిపోయే గ్రంథం ఉంటుంది. అందులో నువ్వు నశించిపోవడానికి ఏ పనులు చేస్తున్నావు దాన్ని బట్టి దేవుడు మనకు తీర్పు తీరుస్తాడు. మన క్రియలను బట్టి. మన పరలోకంలోకి పోయేటప్పుడు ఏం తీసుకొని పోలేమంటాం కదా. ఏం తీసుకుపోతాం తెలుసా? మన యొక్క క్రియలు. ఏం తీసుకెళ్తాము? మన క్రియలు మన వెంట వస్తాయంట. నువ్వేం పట్టుకొని పోలేవు, నువ్వు సంపాదించుకున్నది. కానీ నువ్వు ఈ లోకంలో ఎలా నడుచుకున్నావు, ఎలా మాట్లాడినావు, ఏ పని చేసినావు, ఆ క్రియలన్నీ నీతో పాటు వచ్చి ఆ క్రియలను బట్టి దేవుడు నీకు తీర్పు తీర్చి ఆ క్రియల చొప్పున నీకు ఫలం ఇస్తాడు. హల్లెలూయా. నేనేం చెప్తున్నానంటే మీరు పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి పొందుకోవడానికి ఒక్క రోజైనా, వారంలో ఒక్క రోజైనా ఫాస్టింగ్ వీలైతే ఉపవాసంతో ప్రార్థన చేయండి. మీ సమస్యలు ఎట్లనే వెళ్ళిపోతాయి, మీకున్న ఇబ్బంది ఇట్లనే తొలగిపోతుంది. మారలేని ఏదైనా ఉంటే ఇట్లనే చిటికలో మారలేకపోతుంది. ఎందుకంటే యేసు ప్రభు ఏం చెప్పిందో తెలుసా? యేసు ప్రభు
తన యొక్క సేవకులకి అపోస్తులకి దయ్యములని రోగములను వెలగొట్టే శక్తినిచ్చింది. ఇప్పుడు మన టాపిక్ లోకి వచ్చినాము. దేవుడు ఏం చేసినాడు? దయ్యములని, మళ్ళీ చెప్పండి, ఏం అయిపోయింది? మీ యాక్సిలరేటర్ అయిపోయింది, ఫ్యూయల్ అయిపోయిందంట. గట్టిగా చెప్పండి, ఏం నిలబెట్టాలి? మీకు మీరు ఎప్పుడైతే ఇట్లా చెప్తుంటారో ఆటోమేటిక్గా దయ్యాలు గడగడలాడుతాయి, వణుకుతాయి. ఫర్ ఎగ్జాంపుల్, నీకు ఏదైనా రోగం ఉన్నది అనుకోండి, ఆ రోగం భయపడుతుంటుందంట. నీకు సత్యం తెలుస్తుంది. ఏంటిది? దయ్యములను రోగములను వెలుగొట్టే శక్తి ఆయనకున్నది. ఎవరికున్నది? అయిపోతున్నది. యేసయ్యని చూస్తున్నాం, ప్రభు ఏమో నిన్ను చూస్తున్నాడు. ఎవరికి ఇచ్చినాడు దేవుడు శక్తిని, అధికారమును? మళ్ళీ చెప్పండి, మళ్ళీ ఇంత స్లోగా చెప్తున్నారు. నేనేం చెప్తున్నా, మీరు ఎప్పుడైతే గట్టిగా చెప్తుంటారో ఆటోమేటిక్గా మీ లైఫ్ చేంజ్ అయిపోతుంది. ఒక వ్యక్తిని సైలెన్స్ చేయడానికి ఇంకొక వ్యక్తి ఏం చేస్తుంటాడు? గట్టిగా అరుస్తుంటాడా? చిన్నగా చెప్తూ పోతాడు. ఎవడైనా నీ మీద ఇద్దరు గొడవ పెట్టుకుంటున్నారు. గొడవ పెట్టుకునేటోళ్ళని చూడండి ఎట్లా ఉంటారు వాళ్ళిద్దరు. ఎంతమందికి వినపడుతుంది? ఎంతమందికి వినపడుతుంది? అందరు వింటారా? ఇద్దరు మన ఇద్దరు మంచిగా గుసగుసలాడుకుంటారు. అందరికి ఆ ఇద్దరు కొట్లాడుకునే వాళ్ళు ఏం చేస్తారు? ఒకరి మాట అధికం కావడానికి వాళ్ళ యొక్క ఎనర్జీ మొత్తం ఏం చేస్తుంటారు? యూజ్ చేస్తుంటారు. మన యొక్క శత్రువు సైతాను. మన శత్రువు యొక్క సైతాను, ఆ శత్రువు పారిపోవాలంటే సైతాన్ని పో వేస్తున్నాము, రోగం వెళ్ళిపో అంటే వెళ్ళిపోదాన్ని. నువ్వు బతికులాడుతున్నావు దాన్ని. దేవా, నాకు నీ రోగాన్ని తొలగించిన ప్రభావ, దయచేసి నాకు సహాయం చేయండి ప్రభావ. నువ్వు బ్రతిమలాడుతున్నావు. ఏం చేస్తున్నావు? రోగాన్ని, రోగమా వెళ్ళిపో, నా వల్ల కావట్లేదు, నేను భరించలేకపోతున్నాను, యేసయ్యా నాకు సహాయం చేయండి. ఇదేంటిది? నువ్వు బ్రతిమలాడుతున్నావు. బ్రతిమలాడితే ఏది నీ లైఫ్లో జరగదు. ఏముండాలి? ఏదైనా పోవాలంటే చూడండి, లూకా సువార్త 4వ అధ్యాయము. ఎలా పోతాయి దయ్యములు? 4వ అధ్యాయం 36వ వచనం. 36. అందుకు విస్మయం ఉంది. ఇది ఎట్టి మాట. మాట అనట్లా ఏం చేస్తుంది? మాట, ఎట్టి మాట. ఈయన అధికారముతోను బలముతోను అపవిత్రాత్మలకు ఆజ్ఞాపింపగానే అవి వదిలిపోవచ్చునని ఒకరితో ఒకడు చెప్పుకోనండి. దయ్యములను ఎలా వెళ్ళగొట్టాలి? రోగములను ఎలా వెళ్ళగొట్టాలి? చూడండి, ఇక్కడ ఏం చెప్తున్నాడు దేవుడు? ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఏమంటారు? ఆయన ఎలా కొట్టిండు, ఆయన ఎలా వెళ్ళగొట్టిందో చూస్తున్నాడు. ఎలా వెళ్ళగొట్టిండు దయ్యాలని, రోగాలని? ఇది ఎట్టి మాట. ఏమంటారు? ఆశ్చర్యం, ఇది ఎట్టి మాట. మేము చాలా రోజులు చెప్పాం, మేము కూడా చాలాసార్లు ప్రార్థన చేశాం, మేము కూడా చాలాసార్లు అడిగాం, యేసునామంలో రోగమప్పు, యేసునామంలో దయ్యమప్పు, యేసునామంలో నా జీవితంలో నా అప్పులన్నీ పోవాలి, ఆర్థిక సమస్యలన్నీ పోవాలి, నా పిల్లలు బాగుపడాలని ఎన్నిసార్లు అడగలే? ఎందుకు పోలేదు? రీజన్, కారణం ఏంటిది? పోకపోయేసరికి మనం ఏం చేస్తామో తెలుసా? ఉపవాసం ఉంటాం, 40 days ఫాస్టింగ్ అంటాం, లేదంటే 20 days ఫాస్టింగ్ పెడతాం. పోకపోతే మళ్ళీ ఫాస్టింగ్ చేస్తాం. ఫాస్టింగ్ చేయడం మంచిదే, ఫాస్టింగ్ వల్ల మన శరీరం బలహీనమవుతుంది. కానీ నీ సమస్య అక్కడనే ఉన్నదంటే నీ ఫాస్టింగ్ ఉపయోగం లేకుండా ఉన్నది. అవునా కాదు? చెప్పండి, నీ ఫాస్టింగ్ ఏమున్నది? ఉపయోగం లేదు. నువ్వు ఎలా ఫాస్టింగ్ చేస్తున్నావు? నువ్వు ఎలా ఉపవాసం ఉంటున్నావు? ఉపవాసం ఉన్నప్పుడు మనం ఎలా ఉంటున్నాం? ఉపవాసం ఉంటున్నాం, అన్ని పనులు చేసేస్తాం, అన్ని పనులు చేస్తాం. నెక్స్ట్ టైం ఎప్పుడు అవుతుందా ఎదురు చూస్తాం. నేను ఎంతసేపు ఉందా ఫాస్టింగ్? ఎన్నింటి వరకు ఉందాం అనుకుంటాం జనరల్గా ఫాస్టింగ్? 3. ఇంకా ఒక్కొక్కరు ఒక 1, 2, 3, 12. కానీ మనం ఎంత, నీకు చెప్తున్నది అంటే నువ్వు ఎంతసేపు ఉపవాసం ఉంటున్నాను అనేది కాదు ముఖ్యం. నేను ఉపవాసం ఉంటే ఆకలి వేస్తుంటుంది. ఫస్ట్ రోజు ఏమవుతుంటుందిరా? ఆకలి వేస్తుంటుంది. ఇమ్మీడియట్గా కొద్దిసేపు ప్రార్థన చేస్తా, అత్యాసక్తితో ప్రార్థన చేసి ఇక అలసిపోతా. ఏంటిది? నేను నా యొక్క సమస్యలన్నీ చెప్పేసిన, ఒక 10 నిమిషాలలో చెప్పేస్తా.
నాకున్న కష్టము, దుఃఖము, బాధ, వేదన ఎన్ని నిమిషాలలో చెప్తా? 10 minutesలో చెప్పాను. ఇప్పుడు నేను దేని కొరకు ప్రార్థన చేయాలి? ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మొదలు పెడతాం. ఏంటిది? నీకే సమస్య ఉన్నది, నీకే కష్టం ఉన్నది, ఎప్పుడు ఉపవాసం ఉన్నావు, నేను ఏ కష్టంలో ఉన్నా, ఏ దుఃఖంలో ఉన్నా, లేదంటే నా భర్త ఏమన్నాడు, లేదంటే నా భార్య ఏమన్నది, నా పిల్లలు ఎలా ఉన్నారు, లేదంటే నా యొక్క అక్కర్లేంటి, నాకు ఏ కష్టం ఉన్నది, నాకు ఏ అవసరత కావాలి, దాని కొరకు చెప్పడానికి మీకు ఎంత టైం పడుతుంది చెప్పండి? గంట సేపు చేస్తారా? మా ఫ్రెండ్ అర్ధ గంట. ఇంకొక కొంతమంది ఏం చేస్తారంటే, నన్ను ఎవరైనా ప్రార్థన అవసరత అడిగి కనుక వాళ్ళని కూడా జ్ఞాపకం చేసుకుంటారు. అవునా? వాళ్ళకి సమస్య ఉంది ప్రభా తొలగించు, వాళ్ళకి కష్టం ఉంది, రోగంతో ఉన్నారు, యేసునామములో వాళ్ళ రోగం పోవును కాక, లేదంటే ప్రభువా వాళ్ళు నొప్పి, కడుపు నొప్పితో మాట్లాడుతున్నారు, లేదంటే ఒకరికి గర్భఫలం లేదు, లేదంటే నడుము తోపుతో ఉన్నారు, లేదంటే హాస్పిటల్లో ఉన్నారు, ప్రభు వారిని ముట్టు. ఎన్ని నిమిషాలను ప్రార్థన చేస్తాము? వారిని ముట్టు. అయిపోయింది అంతే, ఒకటే మాట. వాళ్ళకి నడుము నొప్పి ఉంది, తొలగించేస్తున్నాము, అయిపోయింది. ఇప్పుడు నేను ఎంతసేపు ప్రార్థన చేస్తున్నా? 10 minutes. ఆ 10 నిమిషాలకే మనం ఎంతోసేపు మోకరించి ఎంతోసేపు చేసిన ప్రార్థన అని చెప్పేసి ఇమ్మీడియట్గా టైం తీసుకోవచ్చు. ఎంతసేపు అవుతుంది అది? హాఫ్ అన్ అవర్ అయింది అనుకో. ఇంకా ఎన్ని గంటలు? నువ్వు ఎన్నింటికి స్టార్ట్ చేస్తావు ప్రార్థన జనరల్గా? 10కి ప్రార్థన చేయగానే నేను ఒక అర్ధ గంట ప్రార్థన చేయగానే నీకు ఏం చూస్తావు? టైం చూస్తావు. ఎంతసేపు అయింది? అర్ధ గంట అయింది అనుకోండి. ఇంకా నువ్వు ఎన్నింటి వరకు ఉందాం అనుకున్నావు? 1 లేదంటే కొందరు 2, 3. అప్పుడు ఆలోచిస్తే ఇంక అప్పుడు ఆకలి అవుతుంటుంది. అయ్యో ఇప్పుడు ఎప్పుడు అయిపోతుంది, ఎప్పుడు కావాలి, నేను ఎప్పుడు తినాలి, దాని మీదనే ఆసక్తి. ఈ ఫాస్టింగ్ వేస్ట్ అన్నమాట. ఇలాంటి ఉపవాసం చేయకుండా ఉన్న మేలు దేవుని యొక్క వాక్యంలో ఉన్నది. ప్రసంగి 5వ అధ్యాయంలో, నీ దేవుని సన్నిధిలో నువ్వు అనాలోచనగా పలకకుండా ఉండడమే నీకు మేలు. నువ్వు ఒప్పుకొనుట కంటే ఒప్పుకొనక ఉండటయే. చెప్పండి, ఏంటిది మేలు నీకు? నేను దేవా ఈరోజు ఫాస్టింగ్ ఉంటాను అని ఒప్పుకొనుట కంటే ఒప్పుకొనకపోవడమే మేలు. ఫాస్టింగ్ ఉన్నప్పుడు నెంబర్ 1 ఎనిమి మనకి ఎవరు ఉంటారు తెలుసా? ఎవరు? అదే కాదు, నెంబర్ 1 ఎనిమి ఎవరంటే సెల్ ఫోన్. నీ పక్కనే పెట్టుకుంటావు. ఫోన్ రాగానే కదా ఈ ప్రార్థన పక్కకి పెట్టేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు ఫోన్ చేస్తారో చూస్తావు. నువ్వు ఆల్రెడీ అపాయింట్మెంట్ ఎవరికి ఇచ్చినావు? ఫస్ట్ దేవుడితో నువ్వు మాట్లాడి, నువ్వు ఆల్రెడీ ఇక్కడ పిలిస్తే ఎట్లా పోతావు చెప్పండి? ఒక అధికారి దగ్గరికి పోయినావు అనుకోండి, ఆయనతో నువ్వు మాట్లాడుతున్నావు. ఆయనతో మాట్లాడినప్పుడు నీకు సడన్గా ఫోన్ వచ్చింది, జరసేపు బాగా చెప్పేసి హలో అని ఫోన్ మాట్లాడతావా? ఏమంటావు? ఏం చేస్తాం? ఎమ్మటే తీసి ఎంత ఫియర్ తోటి, ఎంత రెవరెండ్ తోటి, రెస్పెక్ట్ తోటి ఏం చేస్తాం? దాన్ని ఎమ్మటే కట్ చేస్తాం. అంటే దేవుడికి అంటే ఎవరికి ఎక్కువ విలువ ఇస్తున్నావు? ఇక్కడ దేవునికి ఏమో ఫోన్ వచ్చినా ఎమ్మటే మాట్లాడుతున్నాం, ఇక్కడ అధికారి ముందర ఫోన్ వస్తే ఎమ్మటే కట్ చేస్తున్నాం. అంటే దేవుని దగ్గరికి పోయినప్పుడు నీకు అంత భయం ఉండట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ ఫోన్ని ఏం చేసేది? సైలెంట్లో పెట్టి, లేదా పక్కకు పెట్టేసి ఏం చేయండి? నెంబర్ 1 ఎనిమి. వాచ్ కూడా పెట్టుకోకండి. దేవుడు చెప్తాడు నీకు ఏ సమయంలో కంప్లీట్ చేయాలో. నువ్వు ప్రేయర్ చేస్తుంటే నీ ఓన్ లాంగ్వేజ్, నేనేం చెప్తున్నా, నీ సొంత భాషతో ప్రార్థన చేస్తే నువ్వు ఒక 10 నిమిషాలు కూడా పట్టుమని ప్రార్థన చేయవు, 20 నిమిషాలైనా ప్రార్థన చేయవు. అందుకనే దేవుడు ఏమంటున్నాడు తెలుసా? అసలు మీకు ఎలా ప్రార్థన చేయాలో మీకు తెలియట్లేదు, మీరేం ప్రార్థన చేయాలో మీకు తెలియట్లేదు. ఒకవేళ మీరు అడిగినా మీ వస్త్రముల కొరకు, మీ యొక్క ఆహారం కొరకు, మీ యొక్క ఇంటి కొరకు, మీ యొక్క పనుల కొరకే అడుగుతున్నారు, కానీ మీకు ఎలా ప్రార్థన చేయాలో మీకు తెలియట్లేదు. అందుకనే దేవుడు ఏం చెప్తున్నాడు? మీరు ఎలా ప్రార్థన చేయాలో నేను నేర్పిస్తాను అంటున్నాడు. హల్లెలూయా! దేవుడు నేర్పిస్తాడు. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 26వ వచనం, 27వ వచనం 2 చదవండి. ఇది మీరు కంఠస్థం చేస్తే చాలా మంచిది. అటువలే ఆత్మయు, అండర్లైన్ చేసుకోండి. మీరు పెన్ను పేపరు రెగ్యులర్గా బయలు చర్చికి వచ్చేటప్పుడు పెన్ను పేపర్ తెచ్చుకోవాలి. వింటే అన్ని గుర్తుండే, కొన్ని రాసుకున్న గుర్తుంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమంటున్నాడు? అటువలే ఆత్మయు ఎవరి బలహీనతను, అందరు చెప్పండి, నా బలహీనత.
చెప్పండి, ఎవరి బలహీనత? నీకు ఆల్రెడీ బలహీనత ఉన్నదని ఎవరికి తెలుస్తున్నది? ఎవరికి తెలుస్తున్నది? ఆత్మకి. ఆత్మకి ఎవరికి తెలుసు? ఆత్మ నా బలహీనతను చూచి నీ బలహీనతను చూచి ఆయన ఏం చేస్తాడంట? నువ్వు ఎప్పుడైనా ప్రార్థన చేసినావు ఇలా, ప్రభువా నాకు సహాయం చేయండి, నన్ను చూస్తలేవా ప్రభువా? కానీ దేవుడు ఏం చెప్తున్నాడు? నీవు బలహీనుడు అని నాకు తెలుసు, నేను నీకు సహాయం చేస్తున్నాను. కానీ మనం ఏం చేస్తున్నాము? దేవుని యొక్క సహాయం ఎలా చేస్తున్నాడు అనేది అసలు మనం చూడట్లేము. దేవుని యొక్క వాక్యంలో ఏం చెప్తున్నాడు? నా వైపు చూడండి, నేను అడిగేదాన్ని చెప్పండి. దేవుడు ఏం చెప్తున్నాడు? నీకు సహాయం చేస్తాను. కారణం ఏంటిది? నువ్వు బలహీనంగా ఉన్నావు. ఏ విషయంలో బలహీనంగా ఉన్నావో ఆల్రెడీ దేవునికి తెలుసు. దేవుని యొక్క వాక్యంలో ఉన్నది. నీకు ఏ అక్కర కావాలో, ఏం అవసరం ఉన్నదో ఆయనకు ఆల్రెడీ ముందుగానే తెలుసు. ఆ తెలిసిన దేవుడు ఇక్కడ ఏం చెప్తున్నాడు? నీ బలహీనత ఏంటో నాకు తెలుసు, అందుకనే నేను నీకు సహాయం చేయడానికి వచ్చాను. కానీ మనం ఏం చేస్తున్నాము? పరిశుద్ధాత్మ దేవుడు నువ్వు పక్కకుండు, ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు పక్కకుండు, నీ సహాయం నేను తర్వాతకి తీసుకుంటా అని చెప్పేసి నీ సొంతంగా ప్రార్థన చేయడం మొదలు పెడుతున్నావు. నీ సొంతంగా ఏం చేస్తున్నావు? నువ్వు ప్రార్థన చేస్తున్నావు. అప్పుడు నీకేం రావట్లేదు? విజయము, సహాయం రావట్లేదు. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు? అటువలే ఆత్మయు మన బలహీనతను చూసి దేవుణ్ణి ఎప్పుడైనా నాకు సహాయం చేయవా ప్రభు అని అడుగు. నాకు సహాయం చేస్తున్నందుకై వందనాలు, థ్యాంక్ యూ దేవా, నువ్వు నాకు సహాయం చేస్తున్నందుకై వందనాలు అని చెప్పండి. నెక్స్ట్ చదవండి. మనం యుక్తంగా ఎలాగో ప్రార్థన చేయవలనో మనకు తెలియదు. కానీ ఆగండి, చూడండి ఏమంటున్నాడు? నువ్వు ఎలా ప్రార్థన చేయాలో నీకు అందరు చెప్పండి. నాకు ఎలా ప్రార్థన చేయాలో నాకు తెలియదు. నాకు ఎలా ప్రార్థన చేయాలో నాకు తెలియదు. అపోస్తలులు అడిగినారు, ప్రభువా మేము ఎలా ప్రార్థన చేయాలో మాకు తెలియట్లేదు, మాకు ప్రార్థన నేర్పించండి. అడిగిరా లేదా? చెప్పండి. అపోస్తలులే శిష్యులు. ఎవరు ఎప్పుడు అడిగారు చెప్పండి? ఎక్కడ అడిగారు? ఎక్కడ వచ్చిన? చూడండి, అందుకనే దేవుని యొక్క వాక్యములు మీరు మంచిగా చదవండి. లూకా సువార్తలో, లూకా సువార్త 18వ అధ్యాయం 1వ వచనం. ఆయన వారితో ఈ ఉపమానము చెప్పారు, దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య పెట్టకయు. చాలు మా వారు విసుకక ఎలా ప్రార్థన చేయాలంట? నిత్యము విసుకక నిత్యము ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. అదే విధంగా ఇంకొక దగ్గర ఉంటది, ఏమని ఉంటదంటే అపోస్తలులు వచ్చి అడుగుతారు, ప్రభువా మాకు ప్రార్థన చేయక నేర్పించుము. ఎక్కడ ఉంటది? పరలోకం ముందు ఉన్నది తండ్రి. యోహాను తన శిష్యులకు ప్రార్థన నేర్పించినాడు, ప్రభువా మాకును ప్రార్థన చేయ నేర్పమని అడిగినప్పుడు ఎస్ అదే వాళ్ళు ఈ విధంగా ప్రార్థన. ఎన్నో అధ్యాయంలో? ఓకే, తర్వాత చదవండి. సో మీరు వెతకండి, దేవుని యొక్క వాక్యం మీరు వెతకండి. ఓకే, నేనేం చెప్తున్నాను? మనము ఎలా ప్రార్థన చేయవాలో మనకు తెలియదు. ఎవరు అంటున్నారు? నీకు ఎలా ప్రార్థన చేయాలనేది నీకు తెలియదు అని ఎవరు చెప్తున్నారు? అందరు చెప్పండి, ఎవరు చెప్తున్నారు? దేవుని యొక్క ఆత్మ, పరిశుద్ధాత్మ ఏమంటున్నాడు? నీకు ఎలా ప్రార్థన చేయాలో నీకు తెలియదు. నీకు తెలుసారా ఎలా ప్రార్థన చేయాలో? తెలియదు. అందుకనే దేవుడు ఏమంటున్నాడు? చదవండి 8వ అధ్యాయంలో, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 26వ వచనం. మనము యుక్తముగా ఎలాగో ప్రార్థన చేయడం మనకు తెలియదు, కానీ ఉచ్చరింప శక్యము కానీ మూల్గులతో ఆత్మ తానే మన పక్షమున. ఎలా ప్రార్థన చేస్తాడంటే దేవుడు? ఉచ్చరింప శక్యము కానీ. అందరు చెప్పండి, ఎలాంటి పాటలు? ఉచ్చరింప శక్యం కాని అంటే ఏంటి అంటే నువ్వు మాట్లాడటానికి అసలు రాదు.
ఉచ్చరింప శక్యం కానివ్వండి ఇదే రహదల్ మహాష్టదల బరాక డేల బ్రాకు రిదాన మసక డల రియాదన్ మన రహజద లాగ్రహస్ గదల మన ఇవి నువ్వు ఉచ్చరిస్తావా నువ్వు మాట్లాడతావా మనకు ఉచ్చరింప శక్యము కానీ మూలుగులతో మూలుగుతూ ప్రార్థన చేస్తారు కొంతమంది అన్న ఎలా ప్రార్థన చేసింది మూలుగుతూ ఇన్సైట్ దేవుడు నీ ద్వారా కూడా మనం ఎప్పుడైతే ప్రభువా నాకు ఎలా ప్రార్థన చేయాలో నాకు తెలియదు కానీ దేవుడు నాకు సహాయం చేయండి అన్న దేవుడు అడిగినప్పుడు దేవుడు అంట ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఏం చేస్తాడంటున్నాడు దేవుడు ఆత్మ తానే ఎవరు ప్రార్థన చేయాలి నీ ద్వారా అందరు చెప్పండి ఎవరు ప్రార్థన చేయాలి ఆత్మ తానే అంటున్నాడు ఏ ఆత్మనైతే నువ్వు పొందుకుంటావో ఆత్మే నీ ద్వారా ప్రార్థన చేస్తుంది ఆయన నీ ద్వారా ప్రార్థన చేయాలంటే జస్ట్ నీ కోఆపరేషన్ కావాలి ఆయనకి ఏం కావాలి నీవు ఆయనకి సహకరించాలి అంతే ఎలా సహకరించాలి అంటే మన నాలుకని ఆయనకి ఇవ్వాలి మన యొక్క మనస్సును ఆయనకి ఇవ్వాలి మన యొక్క తలంపులను ఆయనకి ఇవ్వాలి మన శరీరాన్ని సర్వాంగ శరీరమును ఆయనకి అప్పచెప్పాలి అంతే ప్రభువా నేను ఏమి లేని వాడిని సమస్తము నువ్వు నాలో ఉండి నా ద్వారా ప్రార్థన చేయండి అని మనం ఎప్పుడైతే నేనేం చెప్పినా ఎదురు చూడాలి యెరూషలేములో శిష్యులందరూ ఏ విధంగా అయితే అపోస్తలులందరూ ఏ విధంగా అయితే శక్తి పొందుకునేంత వరకు ఎదురు చూసినారో అదే విధంగా వారంలో ఒక్క రోజైనా దేవాన్ని శక్తి పొందుకునేంత వరకు నేను నిన్ను విడిచిపెట్టానని ఆ రోజంతా ఉపవాసం ఉండండి. మనం వారానికి 3 సార్లు 7x3 ఎన్నిసార్లు తింటున్నాము 21 సార్లు కొంతమంది ఇంక ఎక్స్ట్రానే దాంతో ప్లాట్ ప్లస్ ఇంకేంటి స్నాక్స్ ఇంకా రకరకాల అన్ని తింటాం బిర్యానీ తింటున్నాం పక్కకు పోయి ఎన్నో తింటున్నాం కానీ దేవుని కొరకు ఒక్కరోజు నువ్వు ఖర్చు పెట్టినా దేవుని కొరకు ఒక్కరోజు ఖర్చు పెట్టినా దేవుని సన్నిధిలో ఎంతో గొప్పది. నువ్వు అడుగు ఈ రోజంతా ప్రభువా ఒక్కరోజు ఉంటే నాకు సాధ్యం కాదు ఊరికి ఆకలి అవుతుంది ఒకే రోజు ఉపవాసము చాలా రోజులు తిని ఒకే రోజు ఉపవాసం ఉన్నానుకో నేను తట్టుకోలేకపోతా. మనం ఏం చేయాలి నేను ఎప్పుడైతే ఉపవాసం ఉంటా అనుకుంటున్నావో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన బాడీని ప్రిపేర్ చేయాలి మన యొక్క శరీరాన్ని ఏం చేయాలి ప్రిపేర్ చేయాలి మన మైండ్ని ప్రిపేర్ చేయాలి. ఏ విధంగా అయితే పెళ్లి కూతుర్ని పెళ్లి అయినప్పుడు ఏ విధంగా అయితే సిద్ధపరుస్తుంటారో అదే విధంగా మనం కూడా మన యొక్క శరీరాన్ని ఏం చేయాలి ఉపవాసం ఉంటున్నానని నువ్వు ప్రిపేర్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ యొక్క మనసుకి చెప్పాలి నేను రేపు ఉపవాసం ఉంటున్నాను. నువ్వు రేపు ఉపవాసం ఉంటున్నాను అన్నప్పుడు 2 రోజుల ముందు నుంచే ప్రిపేర్ చేయాలి. 2 రోజుల ముందు నుంచి ఏంటి పెళ్లి రోజుకి పెళ్లి కూతురు ఏం చేస్తారు పెళ్లి పిల్లగారు ఏం చేస్తారు 2-3 రోజుల నుంచే సిద్ధపాటు చేస్తుంటారు. అదే విధంగా నీవు కూడా ఉపవాసం ఉండడానికి 2-3 రోజుల నుంచే సిద్ధంగా ఉండాలి. దాని మీనింగ్ ఏంటిదంటే నీ మైండ్కి చెప్పాలి నువ్వు తినేదంతా కొద్దిగా రోజుకి తగ్గియాలి. ఏం చేయాలి తగ్గించాలి. నువ్వు ఈ రోజు ఎక్కువ తింటున్నావు అనుకో ఈ రోజు కొద్దిగా తగ్గియాలి. రేపటికి కొద్దిగా తగ్గించేసిన అనుకో ఎల్లుండి నీకు దాని మీద ఏముండదు. ఈ రోజు బిర్యానీ తిని రేపు ఫాస్టింగ్ ఉన్నావు అనుకో నీ వల్ల అసలుకే కాదు. రేపు నేను ఫాస్టింగ్ ఉంటున్నానని చెప్పి ఫుల్గా తిన్నావు అనుకో ఇంకా రేపు ఆకలి అయితేనే ఉంది. కనుక ఫస్ట్ మనం ఏం చేయాలి సిద్ధపడాలి. ఫాస్టింగ్ సిద్ధపాటు లేని మనసుతో నువ్వేం చేసినా ఓడిపోతావు. అందుకనే సిద్ధపాటు లేకుండా ప్రార్థన చేస్తాను పోయినాం అనుకో గదిలోకి ఇమ్మీడియట్గా టైం చూస్తున్నాం నా మనసుకి చెప్పు టైంతో నీకు పని లేదు. ఎప్పుడైతే నువ్వు అనుకున్న సమయం ఉంటుందో ఆ టైం పరిశుద్ధాత్మ దేవుడు నీకు జ్ఞాపకం చేస్తాడు. నీ టైము అయిపోయింది దేవుడు నీకు జ్ఞాపకం చేస్తాడు. మనం ఉపవాసం అంటే కేవలం ఏమనుకుంటున్నాం ప్రార్థన 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 ప్రార్థన. ఉపవాసం అంటే కేవలం ప్రార్థన చేయడం మాత్రమే కాదు. ఉపవాసం అంటే వాక్యము కూడా చదవాలి వాక్యముని తినాలి. ఏం చేయాలి ఒక అధ్యాయం మొత్తం కంప్లీట్ చేసేయండి. చదవడం అనగానే రప అంతా చదవడం కాదు. ఆ వాక్యములో ఉన్నటువంటి దేవుని యొక్క శక్తి ఏదైతే ఉన్నదో ఆ వాక్యం యొక్క శక్తి నీలోనికి రావాలి. ఇప్పుడు ఈరోజు మనం విన్నాం ఏంటిది మనం ఎలా ప్రార్థన చేయాలో మనకు తెలియట్లేదు. కానీ ఎవరు మనకు సహాయం చేస్తారంటున్నారు ఆత్మ. దేవుడు నాకు ఎలా సహాయం చేస్తావు దేవుడిని అడగండి కనిపెట్టండి వెయిట్ చేయండి. దేవుడు ఏమన్నాడు ఊరుకుండు మౌనంగా ఉండు. నువ్వెందుకు ఆతురపడుతున్నావు? దావీదు ఏమంటున్నాడు ఓ నా ప్రాణమా ఏలా నాలో తొందరపడుతున్నావు. మనం ప్రార్థన చేయడానికి తొందరపడుతూ ఉంటాం కానీ మన ప్రాణానికి ఏం చెప్పాలి వెయిట్ ఆగు. దేవుడు నీలో నుండి ప్రార్థన చేస్తాడు.
దేవుడు ఏమంటున్నాడు? ఎలా నీకు ప్రార్థన చేయాలో నీకు చెప్పండి. తెలుసా తెలియదా? తెలియదు. దేవుని యొక్క వాక్యం ఏమంటుందో తర్వాత వచ్చిన చదవండి. దేవుని ప్రేమించు వారికి 27 మరియు హృదయములను పరిశోధించువాడు ఆత్మ యొక్క మనసు ఏదో చాలు. చూడండి, నీ యొక్క హృదయమును పరిశీలించే దేవుడు నీ యొక్క ఆత్మలో ఏమున్నదో ఆయనకు తెలుసండి. దేవుడు నీ శరీరాన్ని కన్సిడర్ చేయడు, నీ యొక్క ప్రాణమును కన్సిడర్ చేయడు. దేవుడు ఏమున్నా నీ యొక్క ఆత్మతో మాత్రమే మాట్లాడతాడు. చెప్పండి, దేవుడు ఎక్కడ మనతో మాట్లాడతాడు? చెప్పండి, ఎక్కడ మాట్లాడతాడు? నేను చాలాసార్లు చెప్పినాను, గుర్తుపెట్టుకోండి. దేవుడు నా శరీరంతో మాట్లాడాడు, దేవుడు నా యొక్క ప్రాణంతో మాట్లాడాడు, దేవుడు నా యొక్క ఆత్మతో మాట్లాడతాడు. అందుకని ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో ఏమున్నది? హృదయములను పరిశోధించే దేవుడు ఆత్మ యొక్క మనస్సు ఏదో, ఆత్మకి ఏమున్నది? నీ యొక్క మనస్సుకి ఆత్మకి ఏదైతే అవసరమో ఏమంటున్నాడు? చదవండి. ఆయన ఎరుగును ఏలేరగా ఆయన దేవుని చిత్త ప్రకారము. ఇది ఇంపార్టెంట్. ఎవరి చిత్త ప్రకారం ఇది? నీవు దేవుని చిత్త ప్రకారం ప్రార్థన చేయాలంటే ఒకే ఒక విధంగా ప్రార్థన చేస్తాం. ఎలా ప్రార్థన చేస్తాం? దేవుని చిత్త ప్రకారం నువ్వు ప్రార్థన చేయాలంటే ఓన్లీ ఒకటే వే, భాషలలో ప్రార్థన చేయటం మాత్రమే. చెప్పండి, ఎలా ప్రార్థన చేయటము? ఉచ్చరింపు శక్యం కాని మాటలు, నీకు అర్థం కాదు, ఎవరికి అర్థం కాదు. కానీ నువ్వు దేవుని యొక్క చిత్త ప్రకారము ఆత్మదేవుడు నీ ద్వారా ప్రార్థిస్తుంటాడు. హల్లెలూయా. ఎవరు నీ ద్వారా ప్రార్థిస్తున్నారు? ఎవరు? గట్టి చెప్పండి, ఎవరు నీ ద్వారా ప్రార్థన చేయాలి? అందుకనే చెప్పండి, ప్రభువా నా అంతటా నేను ప్రార్థన చేస్తే అది వ్యర్థము, శరీరానుసారమైన ప్రార్థన. ఆత్మదేవా, పరిశుద్ధాత్మదేవా నాలోనికి వచ్చి నా ద్వారా మీరు ప్రార్థన చేయండి. ఇదిగో నా యొక్క శరీరం, నా యొక్క నాలుకను నీకు స్వాధీనపరుస్తున్నానని మనం ప్రార్థన చేస్తే దేవుడు అంటున్నాడు పరిశుద్ధుల కొరకు. ఎవరి కొరకు? ఇక్కడ చదవండి, ఏముంటుంది? పరిశుద్ధుల కొరకు విజ్ఞాపన చేయించున్నాడు. ఏదైనా ఆయన దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు. నువ్వెవరు? అందరు చెప్పండి, నువ్వెవరు? అందరు చెప్పండి, నేను పరిశుద్ధుడిని. నువ్వు పరిశుద్ధుడు కనుక పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయాలి. పరిశుద్ధాత్మ దేవుడికి నీ యొక్క మనస్సు, నీ యొక్క ఆత్మలో ఏమున్నది, ఎలా ప్రార్థన చేయాలి, దేని కొరకు ప్రార్థన చేయాలి, నువ్వేం ప్రార్థన చేయకూడదు, నీలో ఏది మైనస్ ఉన్నది ఆయనకు సమస్తం తెలుసు కనుక ఆ మైనస్ అంతా తీసివేయడానికి దేవుడే నీ ద్వారా ప్రార్థన చేస్తానంటున్నాడు. దేవుడే నీ ద్వారా ఏం చేస్తాడు? ఆయన నీకు సహాయం చేసే దేవుడు అయినాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఏంటన్నాడు? దయ్యములను, రోగములను వెళ్ళగొట్టాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమంటున్నారు? వాళ్ళందరూ విని ఇది ఎట్టి మాట ఏమంటున్నారు? మనం కూడా చాలా సార్లు జ్వరం వచ్చింది, జ్వరం వెళ్ళిపోవాలి, ఎన్నిసార్లు ప్రార్థన చేయాలి? చేసినమా లేదా? మీకు జ్వరం వచ్చినప్పుడు కనీసం ఒక్కసారైనా ప్రార్థన చేసుకుంటారా? కానీ మనం ప్రార్థన చేసినప్పుడు ఎందుకు జ్వరం వెళ్ళిపోవట్లేదు? కారణం ఏంటిదంటే మన మాటలో అధికారం కనిపిస్తలేదు, మన మాటలో శక్తి కనిపిస్తలేదు. దయ్యములు, రోగములు వెళ్ళిపోవాలంటే నీ నోటిలో, నీ దేహములో, నీ ఆత్మలో నువ్వు మాట్లాడే మాట అధికారంతోటి, శక్తితోటి ఉండాలి. హల్లెలూయా. ఎలా ఉండాలి నీ మాటలు? ఎలా ఉండాలి నీ మాట? నీకు ఆ అధికారం, ఆ శక్తి ఎలా వస్తుందంటే పరిశుద్ధాత్మ దేవుడు నీలోనికి వచ్చినప్పుడే. పరిశుద్ధాత్మ దేవుడు నీలోనికి వచ్చినప్పుడు నువ్వు భాషలలో ప్రార్థన చేస్తుంటే నీకు అధికారము విడుదలైతది. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభువు శిష్యులకి, అపోస్తలులకి పరిశుద్ధాత్మ రాకముందుకే వాళ్ళకి దేవుడు అధికారం ఇచ్చాడు. దయ్యములను వెళ్ళగొట్టే అధికారం ఇచ్చిందా లేదా? ఇచ్చిందా లేదా? దేవుడు ఏమన్నాడు? ఇదిగో దయ్యములను, రోగములను వెళ్ళగొట్టడానికి నేను మీకు అధికారం ఇస్తున్నాను. కానీ వాళ్ళు కొన్ని దయ్యములను వెళ్ళగొట్టారు. ఒకనొక రోజు ఒక దయ్యము ఒక కుమారునికి ఏ రోగముతో బాధపడుతున్నాడు? పిట్స్. చాంద్ర రోగం అంటే ఏంటిది? పిట్స్, అది. సో ఆయన నురుగు కక్కుతున్నాడు, అగ్నిలో పడుతున్నాడు అని ఎవరి దగ్గరికి వచ్చిండు? శిష్యుల దగ్గరికి వచ్చిండు. కానీ వాళ్ళు ఏం చేయలేకపోయారు?
ఏం చేయలేకపోయారు? వెళ్ళగొట్టలేకపోయారు. వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత యేసు ప్రభువుని అడుగుతున్నారు, నీవు కూడా ఏ పనైనా చేయలేకపోతే ప్రభువా ఇది నా వల్ల ఎందుకు కాలేదని ఎప్పుడైనా అడిగినావు? ప్రభువా నాలో ఈ రోగం ఉంది, ఎందుకున్నది, నేను ఈ రోగం నుండి ఎలా బయటకు రావాలి? దేవునితో మీరు స్నేహితులు అని మాట్లాడండి. ఎలా మాట్లాడాలి? స్నేహితులు. ఇప్పుడు నీవు నేను ఎలా మాట్లాడుకుంటున్నామో యేసు ప్రభువుతో మీరు అలా మాట్లాడండి. ఆయన నీలోనే ఉన్నాడు. ప్రభువా ఎందుకు నాకు ఇది బాగలేదు, ఎందుకు ఇది రావట్లేదు, ఎందుకు ఇది నేను చేయలేకపోతున్నాను, నాలో ఏది తక్కువైనది దేవుని అడగండి. ఇక్కడ యేసు ప్రభువుని శిష్యులు అడిగారు, ప్రభువా మేము ఎందుకు ఈ దయ్యంని వెళ్ళగొట్టలేకపోయాము? ఒకవేళ యేసు ప్రభువుని అడగడం మానేసిరు అనుకోండి, వాళ్ళకి తెలిసేదా? చెప్పండి. వాళ్ళు యేసు ప్రభువుని అడిగిరు కనుకనే దేవుడు వాళ్ళకి చెప్పిండు. నీకు కూడా దేవుడు చెప్పకపోవడానికి కారణం ఏంటిదంటే నువ్వు దేవుడిని అడగట్లేవు. నువ్వేం చేయట్లేవు? దేవుడిని అడగట్లేవు. అడగండి మీరు దేవుణ్ణి. ఏం చేయాలి? దేవుడు మీరు అప్పుడు యేసు ప్రభు చెప్తున్నాడు, ఇలాంటిది ఉపవాస ప్రార్థన ద్వారా పరిశుద్ధాత్మ శక్తి వలన మాత్రమే సాధ్యమవుతుంది, కానీ మరి దేని వలన మీకు సాధ్యము కాదు. నీ కఠినమైన శ్రమలన్నీ పోవాలన్నా, పరిశుద్ధాత్మ శక్తితో నింపబడాలన్నా, టేక్ ఏ ఛాలెంజ్. పరిశుద్ధాత్మ శక్తిని నీతో నింపబడేంత వరకు నా రూముని, నా యెరూషలేమును నేను విడిచిపెట్టనని మీరు ప్రార్థన చేయండి. తప్పకుండా దేవుడు నీ యొక్క ఆసక్తిని గమనిస్తాడు. హల్లెలూయా. దేవుడి వాక్యమును దీవించి ఆశీర్వదించును గాక.